హూ ఈజ్ గాడ్? కాశీకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా, ఈ పరమాత్మ అన్నది ఈజ్ ద హైయెస్ట్. అంటే ఏదన్నా ఒక అఘోరాలు శిష్యుల్ని తీసుకునేటప్పుడు చాలా టఫ్ టెస్టులు పెడతారంట. ఆ టెస్టులు మీకేం పెట్టారు? ఎవ్రీ టైం టెస్ట్ ఉంటుండే, ఇది పాస్ అయితేనే ఐ విల్ టేక్ యూ ఫార్వర్డ్. చాలా రఫ్ అండ్ టఫ్ కొడుతుండే, ఏదో పీస్ ఆఫ్ మీట్ లాగానే చూస్తుండే కానీ హ్యూమన్ బీయింగ్ లాగా కూడా చూడకపోతుండే. మా మాస్టర్ ఏం చేస్తుండే, రాత్రి పూట యూస్ టు గివ్ సమ్ పెయిన్ ఇన్ ద స్టమక్ కానీ సమ్వేర్ కానీ. సో మార్నింగ్ సన్ రైజ్ దాకా యూ షుడ్ చాంట్. 12 times సూసైడ్ అటెంప్ట్ చేసిన. మంత్ర, తంత్ర, యంత్ర. మంత్ర వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఇన్ ద మైండ్. యాక్చువల్లీ ఆ లోపల ఎప్పుడైతే మనం ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయగలుగుతామో దెన్ ద హోల్ రియాలిటీ కెన్ చేంజ్. మంత్రాస్తోని మనం అనుకున్న రియాలిటీని మేనిఫెస్ట్ చేయగలుగుతాం. ఈవెన్ ద హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ యంత్రం. జామెట్రీ ఎక్కడైతే కరెక్ట్ ఉంటుందో రియాలిటీ ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది. జామెట్రీ, దెర్ ఆర్ సర్టెన్ కోడ్స్, చక్రం ఉండి పైన ఇంకో సర్కిల్ ఉండి మన ఇంకా అంత జామెట్రికల్ ఒక కరెక్ట్ అలైన్మెంట్ ఉంటుంది. స్పిరిచువల్ పాత్ లో ఉన్నవాళ్ళు సిలబస్ ఫాలో అవ్వాలంటారు కదా, అలా ఎంతవరకు ట్రూత్? ఇప్పుడు రియాలిటీకి అయితే మాత్రం మన స్టోరీస్ పురాణాల్లో వింటాం కదా, ఈ ఋషి ప్రసాదించిండు, ఇతనికి దీవించిండు, పిల్లలు పుట్టారంటే ప్రసాదించడం అంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఎల్స్. దే ఆర్ ఇంటర్ కోర్స్. ఒక యువర్ ఎవాల్వ్డ్ బీయింగ్, యువర్ సీడ్ ఈజ్ ఆఫ్ హై అండ్ డేటా ఉంది దాంట్లో. సో దట్ ఐ వాంట్ టు రెప్లికేట్ ఇన్ మై నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి సెలెక్టివ్ బ్రీడింగ్ లాగా వాళ్ళ ఉమెన్ని పంపుతుండే. అంటే దిస్ ఇస్ వెరీ ఏన్షియంట్ కల్చర్. దీన్ని చాలా మెచ్యూరిటీతో చూడాలి. చేతబడి చేశారని, బాణామతి, చిల్లంగి, అసలు ప్రెసెంట్ డేలో అవి వర్కౌట్ అవుతాయి? అసలు చేయగలరా ఎవరన్నా? చేయగలుగుతారు, నేను కూడా చేయగలుగుతారు, అట్లేం లేదు. నమస్తే స్వామి. నమస్తే, వెల్కమ్ టు ఇన్ టాక్స్. థ్యాంక్ యూ. నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. సో ఐ వాంట్ టు స్టార్ట్ బై ఆస్కింగ్ అ డీప్ క్వశ్చన్ స్వామి. ఏంటంటే హూ ఈజ్ గాడ్ అని అడగల, వాట్ ఈజ్ గాడ్ అని అడగల? వాట్ ఈస్ గాడ్ అన్నది బెటర్. యా, గాడ్ వచ్చేసి ఇట్ ఈస్ అ బోత్ ఫిజికల్ అండ్ నాన్ ఫిజికల్ ఎలిమెంట్. మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు హిందూయిజంలో ఏంటంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ సైన్స్ మనది కాబట్టి క్లియర్గా డిఫైన్ చేశారు. దేవతలు అనే ఒక క్యాడర్, ఋషులు, యోగులు, తపస్సులు, తర్వాత పరమాత్మ. ఈ పరమాత్మ అన్నది ఈజ్ ద హైయెస్ట్, ఇంతకు మించి లేదు. బట్ ఈ మన ప్లేన్ కాకుండా ఇంకా ప్లేన్స్ ఉంటాయి వేర్ లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఆ ప్లేన్లో హయ్యర్ ప్లేన్ బీయింగ్స్ని మనం దేవతలు అని చెప్పి అంటాం. ఇట్లా మనం కూడా ఒకళ్ళు మెడిటేషన్ కానీ లేదా ఏదన్నా స్పిరిచువల్ ప్రాక్టీస్ ద్వారా దానిలో సక్సెస్ అయ్యి ఎన్లైటన్మెంట్ పొందితే వీటిని అనేటిది ఏంటంటే లైవ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. అట్లా ఇప్పుడు గాడ్ వచ్చేసి ఏమైపోతుంది, ఒక ఇంగ్లీష్ వర్డ్ అయిపోయేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. మన లాంగ్వేజ్లో అయితేనేమో కొంచెం చెప్పవచ్చు, దేవతలు అంటే ఒక క్యాడర్, పరమాత్మ ఒకటి, దయ్యం ఒకటి, డిఫరెంట్ ఉండిపోయింది. బట్ వెస్టర్న్ కల్చర్స్లో ఏమైపోయిందంటే ఈ క్యాడర్ అనేది ఎక్కువ లేకుండే. సో గుడ్ బ్యాడ్ ఒక 2-3 ఆస్పెక్ట్స్లో మాత్రమే డివైడ్ చేశారు. ఇప్పుడు ఏమైపోయిందంటే గడిచిన ఇన్వేజన్స్ కావచ్చు, బ్రిటిష్ పరిపాలన కావచ్చు, ఏమన్నా కావచ్చు వల్ల ఈ సైన్స్ అనేది కొంచెం దెబ్బతిని మనం మర్చిపోయినాం అసలు వాట్ ఈస్ గాడ్ అనేసి. ఒకరు యానిమల్స్ ఆర్ గాడ్స్ అంటారు, ఒకరు మౌంటైన్స్ ఆర్ గాడ్స్, ఒకరు నేచర్ ఈజ్ గాడ్ అంటారు. సో ఇట్ ఈస్ ఆల్ ట్రూ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ దట్ ట్రూ కూడా. సో మనం గాడ్ అంటే ఇప్పుడు మీరు గాడ్ అన్నప్పుడు మీరు దేన్ని అడుగుతున్నారు అన్నది కూడా, అది కూడా ఒక క్లారిటీ లేదు మనకి యాక్చువల్లీ. ఓకే. సో స్వామి మీ డెఫినేషన్ ఏంటి గాడ్కి? నా డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే దేర్ ఈజ్ వన్ గాడ్. ది గాడ్ అనేటోరు ఒకరే ఉన్నారు. ఎనర్జీ అనొచ్చు, లేదా పరమాత్మ అనొచ్చు, లేదా ఇంకేదైనా అనొచ్చు. ఇది కాకుండా దెర్ ఆర్ బీయింగ్స్, సుపీరియర్ బీయింగ్స్ కావచ్చు, హైలీ ఇంటెలెక్చువల్ బీయింగ్స్ కావచ్చు, మనకన్నా ముందు ఎవాల్వ్ అయిపోయిన బీయింగ్స్ కావచ్చు, హూ కెన్ హెల్ప్ అస్, హూ ఆర్ విల్లింగ్ టు గైడస్ ఇన్ ఎవల్యూషన్ కావచ్చు. వీళ్ళని కూడా మనం గాడ్స్ లాగా తీసుకుంటాం, మనం పూజించే దేవతలు కావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఈ ఎవాల్వ్డ్ బీయింగ్స్ లేదా వేరే బీయింగ్స్ కాకుండా మన దగ్గరనే మనలాగే ఉంటూ కూడా వాళ్ళు ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్లో సక్సెస్ అయ్యి ఒక గాడ్ లెవెల్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, వీళ్ళు కూడా గాడ్సే. ఇప్పుడు గాడ్ అనే దాంట్లో అందరూ వచ్చేస్తారు. ఇక పరమాత్మ వచ్చేస్తారు, దేవతలు వచ్చేస్తారు, ఎనర్జీస్ వచ్చేస్తాయి, వేరే బీయింగ్స్ వచ్చేస్తాయి, ఇట్లా వీళ్ళు కూడా వచ్చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఇట్లా అట్టైన్ అయిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు.
ఎవరి మీద అయితే మూవీస్ ఎక్కువ క్రియేట్ అయినాయో ఆ గాడ్స్ అనే వాళ్ళు ఇప్పుడు సర్వైవర్. మూవీస్ క్రియేట్ కాని వాళ్ళందరూ మర్చిపోయినాం మనం. లేకుంటే ఏముంటుంది మనకి ఎవ్రీ ఫ్యూ కిలోమీటర్స్కి గాడ్స్, కొత్త కొత్త గాడ్స్ ఉంటారు. తమిళనాడు లేకపోతే నార్త్ ఇండియా హిమాలయాస్ కానీ మన దగ్గరైనా కూడా, ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చూసినా కూడా ఉంటారు కదా, ఈ ఏరియాలో ఈ దేవత, ఇంకో ఏరియా గ్రామ దేవత, కుల దేవత, వీళ్ళందరూ కూడా గాడ్స్ అండ్ గాడెసెస్. అట్లా ఈ గాడ్ అనే దాంట్లో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇది ఉందన్నట్టు. సో ది గాడ్ వచ్చేసి ఒక్కరే. ఓకే. సో స్వామి, మీరు స్పిరిచువాలిటీ గురించి ఇప్పుడు చెప్తున్నారు కదా, అంటే మనలాగే ఉండి స్పిరిచువల్ పాత్లో సక్సెస్ అయ్యి మోర్ ఇవాల్వ్ అయిన బీయింగ్స్ కూడా ఉన్నారు అని. అంటే ఇప్పుడు గాడ్ నుంచి కొంచెం పక్కకు వస్తే స్పిరిచువాలిటీ డెఫినేషన్ ఏంటి? లైక్ దాన్ని ఎలా చూడాలి ఎగ్జాక్ట్గా? స్పిరిచువాలిటీ ఈజ్ ఎ సైన్స్ యాక్చువల్లీ, బట్ పీపుల్ టుడే దే హ్యావ్ మేడ్ ఇట్ ఇన్ టు అ ఫిలాసఫీ, ఎస్పెషల్లీ వెస్టర్న్ పీపుల్. ఇప్పుడు ఏమవుతుంది, ఏదన్నా ఒక సీనరీ బాగుంటే, నేచర్ బాగుంటే, మౌంటైన్ వ్యూ ఉందనుకోండి, దిస్ ఈజ్ స్పిరిచువల్ అంట. కొంచెం ఎవరైనా యోగా చేసినా ఐఎమ్ స్పిరిచువల్ అని చెప్పి అంటారు, బట్ దే ఆర్ నాట్ స్పిరిచువల్. అది స్పిరిచువల్ అనేసి ఇట్స్ ఎ సైన్స్ యాక్చువల్లీ. ఇప్పుడైతే కొన్ని ఒక పర్స్యూట్లో, ఒక మాస్టర్ గైడెన్స్లో కానీ లేదా ఇంకే విధంగానైనా కూడా ఆ పాత్ర సక్సెస్ అయినప్పుడు ఆ పర్సన్ ఫిజికాలిటీని ఓవర్కమ్ అవుతాడు. ఓవర్కమ్ అయిపోయి ఒక నాన్ ఫిజికల్ బీయింగ్గా మారిపోతాడు. అప్పుడు అతను స్పిరిచువల్ అవుతాడు. అప్పుడు మాత్రమే స్పిరిచువల్. టిల్ దెన్ దే ఆర్ ఆల్ స్పిరిచువల్ సీకర్స్. ఆరెంజ్ చేసుకున్నా, చేతిలో కట్టె పట్టుకున్నా, ఫేమ్ ఉన్నా, ఫేమ్ లేకపోయినా, వాట్ ఎవర్ ఏమున్నా కూడా ఆయన అటైన్మెంట్ పొందితే స్పిరిచువల్ అవుతాడు. పొందకపోతే ఈజ్ అ స్పిరిచువల్ సీకర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పూజించే దేవతలు కావచ్చు, గురువులు కావచ్చు, శక్తులు కావచ్చు, ఏ రిలీజన్ అయినా కూడా, వేరే రిలీజన్స్లో కూడా దే ఆర్ పీపుల్ హూ హ్యావ్ అటైన్డ్. కుంగ్ఫూ కూడా కావచ్చు. కుంగ్ఫూ ఉన్నది కూడా ఎంటర్టైన్మెంట్ కోసమే. మన కుంగ్ఫూ పాండా మూవీలో టాటాయిస్ ఉంటుంది మాస్టర్, చెప్తుంది కానీ వెళ్ళిపోతున్నాయి ఇక పాండా, నువ్వే అని చూసుకోవాలి అది అని చెప్పి. ఇలా హైయెస్ట్ స్పిరిచువాలిటీ అటైన్ చేసిన వాళ్ళు మీరు కలిసారా? మన దగ్గర ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి మీడియాలోకి రానివ్వలేదు. ఇప్పుడు అంటే పాడ్కాస్ట్ మీరు పెడుతున్నారు, మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు కాబట్టి యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ మీ. సపోజ్ ఈ పాడ్కాస్ట్ లేదు, హౌ విల్ ఐ ఫైండ్ ఎక్స్ప్రెషన్ టు వాట్ ఐ వాంట్ టు టెల్? లేదా అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే లేదు కదా. అట్లా వీళ్ళందరూ కూడా వాయిస్ ఇవ్వలేదు, సర్ప్రైజ్ చేసేసారు వీళ్ళని. చేసేసి ఇవన్నీ చెప్పొద్దు, ఒక నెవల్లో తయారు చేసి ఇలా బొట్టు పెట్టుకో, కట్టె పట్టుకో, లేకపోతే ఇది బీన్ పర్టికులర్ వే అన్నట్టుగా పెట్టి మీడియాకి మొత్తం ఇతనే చూపియండి, ఈజ్ ద గురువు అన్నట్టుగా క్రియేట్ చేయండి అని చెప్పి. ఆయన దేవుని నమ్మండి, దేవుడే చూసుకుంటాడు. ఇట్లా స్లోగా ఏమైపోయిందంటే కంప్లీట్ టెక్నిక్స్, ప్రాసెస్ అన్నీ కూడా ఎరాడికేట్ అయిపోయినాయి. సర్వైవ్ అయింది కూడా సీక్రెట్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళే అంతే. నేను కూడా సీక్రెట్గానే ప్రాక్టీస్ చేసిన. ఈవెన్ మా డాడీ కూడా ఇట్ వాస్ వెరీ అగేన్స్ట్ ఆల్ దిస్ యాక్చువల్లీ. సో అట్లా ఈ కొందరు వెరీ ఫ్యూ పీపుల్ వెళ్ళారు దీంట్లోకి. ఒక 5 years 10 years టైం పడితే అయిపోతుంది. ఓకే. అసలు మీ జర్నీ అండి స్వామి, మీరు 17 years అప్పుడు కదా మీరు స్టార్ట్ చేసింది. సో 17 years అప్పుడు మీకు ఏమనిపించింది? లైక్ ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు మీరు, నేను తాంత్రిక్ ప్రాక్టీస్ చేయాలి? తాంత్రిక్ అని అనుకోలే అప్పుడు. స్పిరిచువల్ అసలు నేను నమ్మకపోతే ఐ వాజ్ కంప్లీట్ ఏథియిస్ట్ యాక్చువల్లీ. అవునా? నేను మా ఇంట్లో ఎక్సెప్ట్ మై మామ్ అందరం కూడా ఏథియిస్ట్ ఉంటుండే. ఓకే. ఇదంతా మూఢనమ్మకం, మా ఫోటో పెట్టి మొక్కుడు ఏంటిది, ఎవరు వచ్చుడు ఏంటిది, అంత ఏముండదు. ఇట్స్ ఆల్ యువర్ సైకియాట్రీ అన్నట్టే ఉంటుండే. యూట్యూబ్లో చూస్తే మెడిటేషన్స్ ఎలా వేయాలని చెప్పి ఉండేది, కూర్చోవాలి, ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్, అది ఇది అని చెప్పి ఉండే. ఆ రీసెర్చ్ని నా మీద నేను యూజ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం చేస్తూ ఐ ఫీల్ దట్ ఓకే దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్, ఇదేదో ఉంది, నిజంగానే ఉంది అట్టుంది అని చెప్పి తిరిగిన. పీపుల్ కోసం, మాస్టర్స్ కోసం తిరిగిన. కాశీకి వెళ్ళిన, తమిళనాడుకి వెళ్ళిన, చాలా ప్లేస్లో తిరిగిన. బట్ ఎవ్రీవేర్ చాలా టైం అండ్ మనీ వేస్ట్ చేసుకున్నాక అర్థమైంది వీళ్ళందరూ దే ఆర్ ఆల్సో సమ్మన్ లైక్ మీ హూ కేమ్ ఎర్లియర్ అండ్ కైండ్ ఆఫ్ గాట్ సెటిల్డ్ దేర్ అంతే అని చెప్పేసి అర్థమైంది. ఇట్లా కాదు, ఏదైనా మనమే చేయాలని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ మై సెల్ఫ్, హౌ టు డూ ఇట్, వాట్ టు డూ అనుకుంటే ట్రయల్ అండ్ ఎర్రర్తో అట్లా చేస్తూ వెళ్ళిపోయినా. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని ఇంజురీస్ అవుతుండే, బట్ ఐ వాజ్ గెట్టింగ్ సమ్వేర్ అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత దెన్ ఐ ఫౌండ్ మై మాస్టర్. ఈ లాంగింగ్ అంతా కరెక్ట్ ఉండేసరికి దెన్ ఒక అఘోరీ మాస్టర్ వచ్చేసి ఓకే యు ఆర్ ఓకే ఐ విల్ టేక్ యూ యాజ్ మై డిసైబుల్ అని చెప్పి హీ టుక్ మీ తీసుకొని అప్పుడు
హీ రియల్లీ గాట్ మీ ఇన్ టు దట్ యోగిక్ ట్రైనింగ్. అప్పటిదాకా కూడా నేను చేసింది ఐ వాస్ గెట్టింగ్ సమ్వేర్ అనుకున్నా, బట్ నౌ ఐ నో దట్ ఐ వాస్ నాట్ గెట్టింగ్ ఎనీవేర్. వాట్ ఎవర్ వాస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ సర్టన్ చేంజెస్ ఇన్ బాడీ అండ్ మైండ్ అంతే. ఐ వాస్ నాట్ రియల్లీ టచింగ్ ఎనీ స్పిరిచువల్ ఆస్పెక్ట్. బట్ ఎప్పుడైతే నా మాస్టర్ నన్ను తీసుకున్నాడో అతను నాకు ఇనిషియేట్ చేసిండు. చేసేసేసి నౌ యు ఆర్ మై స్టూడెంట్, నౌ ఇట్ ఈస్ నో మోర్ యూ అండ్ మీ, ఇట్ ఈస్ ఓన్లీ మీ అండ్ మీ, సో ఐ విల్ ట్రైన్ యూ అని చెప్పి హీ టుక్ మీ అండర్ ట్రైనింగ్. అప్పుడు అర్థమైంది అసలు ఎంత టఫ్ ఉంటుంది ట్రైనింగ్ అని చెప్పి. చాలా హార్డ్ వర్క్ ఉండే. సో ఇప్పుడు మెడిటేషన్ ఒకటి, దాని తర్వాత మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే బ్రీతింగ్ టెక్నిక్స్, ఐ మీన్ బేసిక్లీ మెడిటేషన్ అంటే బ్రీతింగే కదా. సో కైండ్ ఆఫ్ అంటే ఇంగ్లీష్లో మనం మెడిటేషన్ని మనం లిమిటెడ్ చేసాం యాక్చువల్లీ. ఇప్పుడు మెడిటేషన్ అంటే అందరికి ఏమైపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ఆర్ వాట్ ఎవర్ మ్యాక్సిమం టైం కూర్చోవాలి, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద బ్రెత్, దెన్ ద మైండ్ విల్ బి రిలాక్స్డ్, దట్స్ ఇట్ అన్నట్టు అయిపోయింది. అది కాదు యాక్చువల్లీ. మెడిటేషన్ ఉన్నది కూడా మన ధర్మంలో చూసుకున్నట్టయితే, మన కల్చర్లో చూసుకున్నట్టయితే, మన పూర్వీకులది ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్ యాక్చువల్లీ. మెడిటేషన్ అంటే ఇంగ్లీష్లో మేబీ దే కాల్ ఇట్ పెనెస్ అనుకుంటా, తపస్సు. అంటే తపస్సుని ఇంగ్లీష్లో ఏమంటో తెలియదు, బట్ తపస్సు వేరు. ధ్యానం అన్నది తపస్సుకి తీసుకుపోవాలి యాక్చువల్లీ. తపస్సు చేయాలి మనం, అప్పుడు అసలు మెడిటేషన్ యొక్క బెనిఫిట్స్ అనేవి రీప్ అవుతాయి. కానీ ఇప్పుడున్న మెడిటేషన్స్ కూడా మనం ఏం చేస్తున్నాం, వెస్ట్ పాటిస్తుంది కాబట్టి వెస్ట్ ఏది ఫాలో అయితే దాన్ని మనం రిప్లికేట్ చేస్తున్నాం. వెస్ట్ యోగా చేస్తే మనం యోగా చేస్తాం, వెస్ట్ మెడిటేషన్ చేస్తే మనం మెడిటేషన్ చేస్తాం. కానీ మనం తపస్సు చేయాలి యాక్చువల్లీ. ఎందుకంటే మనకు ఆ సైన్స్ ఉంది, కల్చర్ ఉంది, టెంపుల్స్ ఉన్నాయి, డైటీస్ ఉన్నాయి, ఎంతో ఒక సొఫిస్టికేటెడ్ ప్రీవియస్ వర్క్ ఉంది మనం ట్యాప్ చేయడానికి. కానీ అది చేయకుండా మనం ఏం చేస్తున్నాం, మెడిటేషన్ అనగానే హాఫ్ అన్ అవర్ 45 minutes చేసినాం, సో ఐఎమ్ ఫీలింగ్ రిలాక్స్డ్, ఐ హ్యావ్ డన్ వాట్ నీడ్స్ టు బి డన్ అన్నట్టు అయిపోయింది. అట్లా కాదు, మనది తపస్సు యాక్చువల్లీ. తపస్సు అనేది ఏంటిది, ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ థింగ్. అన్లెస్ యూ ఎన్లైట్ కానీ లేదా అన్లెస్ యూ రియలీ ఫైండ్ ద ట్రూత్ అనే వరకు ఇట్ ఈస్ ఎ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇది పూర్వకాలంలో ఉంటుండే, వాళ్ళు తపస్సు చేసేటోళ్ళు. ఆ 45 minutes చేసిన డేకి అయిపోయిందని ఉండేవారు కదా. 10 minutes కానీ 5 minutes కానీ ఏదన్నా కానీ వాళ్ళు తపస్సులో ఉంటుండే, ఉండుకుంటూ అన్నీ చేసేటోళ్ళు. వాట్ ఎవర్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, మనీ మేకింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కావచ్చు, అండ్ దేవర్ దే కుడ్ డూ ఇట్ మచ్ బెటర్. ఈ ప్రాక్టీసెస్లో ఉండడం వల్ల మనీ మేకింగ్ కానీ లేదా మన సైంటిఫిక్ డిస్కవరీ కావచ్చు, హెల్త్ కానీ వెల్త్ కానీ చాలా బాగా చేయగలిగేటోళ్ళు. అందుకు మన సివిలైజేషన్ అనేది ఒక టైంలో గ్రో అయిపోయింది. ఎప్పుడైతే ఈ లీనియేజ్ స్టాప్ అయిపోయిందో ఫర్ వేరియస్ రీజన్స్, ఈ ఎవల్యూషన్ కూడా అయిపోయింది. ఇండియన్స్ ఇప్పుడు అందరూ కూడా అంత లేరు ఉండాల్సిన విధంగా అనేది కానీ. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి స్వామి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు పెద్దగా. మా ఫాదర్ అయితే పాలిటిక్స్లో ట్రై చేస్తుండే, వర్కౌట్ కాలే. మా ఫాదర్ ఉన్ను మా అంకుల్ ఇద్దరు ట్రై చేశారు అప్పట్లో, కరీంనగర్ ఎమ్మెల్యే ఏమన్నా చేద్దామని చెప్పి. టికెట్ రాలేదు. నెక్స్ట్ టికెట్ వచ్చింది కానీ ఇటు సిరిసిల్ల సైడ్ వచ్చిండే, అప్పుడు ఆపోజిట్ కేటీఆర్ ఉండే. ఆ 10 yearsలో అర్థమయ్యేది దిస్ ఇస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ, సో డ్యామేజ్ కంట్రోల్ చేద్దామని దెన్ దే స్టార్టెడ్ సమ్ బిజినెసెస్. అది కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ కావాలి. లాస్ట్ నౌ హీస్ రిటైర్డ్, నార్మల్గా ఉంటాడు. మా మదర్ వచ్చేసి షీ ఈజ్ అ తెలుగు లెక్చరర్. సిస్టర్ షీ వర్క్స్ ఇన్ గూగుల్. ఇంకా మ్యారేజ్ కాలే, ఇప్పుడు చూస్తున్న మ్యారేజ్ చేద్దామైందా అని. అంటే ఏదన్నా ఒక అఘోరాలు శిష్యుల్ని తీసుకునేటప్పుడు, వాళ్ళ డిసైపుల్స్ని తీసుకునేటప్పుడు చాలా టఫ్ టెస్టులు పెడతారంట కదా. సో ఆ టెస్టులు మీకేం పెట్టారు? నాకు ఒకటి చాలా పెట్టిరు. సరే, వన్ ఆఫ్ ద టఫెస్ట్ అంటే టెస్ట్లకే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను నా ట్రైనింగ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 12 times సూసైడ్ అటెంప్ట్ చేసిన. చాలా ప్రాక్టీస్లో టైం మాస్టర్ చాలా టఫ్ ట్రైనింగ్ ఉంటుండే, కొడుతుండే, చాలా రఫ్ అండ్ టఫ్. ఒక ఏదో పీస్ ఆఫ్ మీట్ లాగానే చూస్తుండే కానీ హ్యూమన్ బీయింగ్ లాగా కూడా చూడకపోతుండే. బట్ అది వర్కౌటే. అల్టిమేట్లీ ఐ గాట్ సక్సీడెడ్ ఇన్ దట్. నవ్ ఐ హ్యావ్ గ్రాటిట్యూడ్ ఫర్ దట్ ట్రైనింగ్. ఆ టైంలో మాత్రం నాకు ఎప్పుడెప్పుడు చనిపోతే బాగుండు అన్నట్టు ఉంటుండే. పెయిన్ వెళ్ళిపోతుంది కదా, ఇదంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఉంటుండే. టెస్ట్ వచ్చేసి చాలా రకరకాలు, అంటే ఎవ్రీ టైం టెస్ట్ ఉంటుండే. నాట్ జస్ట్ ఒకసారి టెస్ట్ పెట్టేసేసి అయిపోయింది అని లేకుండే. ఎవ్రీ స్టెప్కి దెర్ వాజ్ అ టెస్ట్. ఇది పాస్ అయితేనే ఐ విల్ టేక్ యూ ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, లైక్ మా మాస్టర్ ఏం చేస్తుండే, రాత్రిపూట యూస్ టు గివ్ సమ్ పెయిన్ ఇన్ ద స్టమక్ కానీ సమ్వేర్ కానీ. సో మార్నింగ్ సన్ రైజ్ దాకా యూ షుడ్ చాంట్. ఆపొద్దు, పెయిన్ అవుతున్నా ఏమవుతున్నా, సఫర్ వాట్ ఎవర్, క్రై. బట్ యూస్ టు బీట్ యూ.
నో నాట్ జస్ట్ వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉంటుండే. దే కెన్ మనం ఒకసారి ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో మాస్టర్ని, దే కెన్ హ్యాక్ అవర్ సిస్టమ్ అన్నట్టు. హ్యాక్ చేసి దే కెన్ రియల్లీ డూ థింగ్స్ అన్నట్టు. అట్లా పెయిన్ ఇస్తుండే స్టమక్లో ఇచ్చేసేసి మార్నింగ్ సన్ రైజ్ దాకా యూ హ్యావ్ టు బేర్ ద పెయిన్. అప్పుడు దాకా చాంట్ చేస్తూ ఉండాలి. ఇక ఇట్ వాజ్ అ వెరీ టఫ్ సాధన. అసలు ఎట్లా అంటే లైఫ్ డెత్ మధ్యలో ఆపి అక్కడ తీసుకుపోతుండే. అంటే అగోరా ట్రైనింగ్ అంతా ఇట్లే ఉంటుంది. నన్ను అడిగితే ఆనెస్ట్గా, ఈవెన్ దో ఐఎమ్ అన్ అగోరా మాస్టర్, అగోరా ట్రైనింగ్ అన్నది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అంటే అసలు ఇది పెట్టుకోవద్దు కూడా. దేర్ ఆర్ మెనీ అదర్ పార్ట్స్ విచ్ ఆర్ వెరీ లెస్ పెయిన్ఫుల్. నాకు అప్పుడు తెలియదు. నేను ఒక స్టైల్లో ఉండే ఆ టైంలో, ఒక వైల్డ్ యానిమల్ లాగా ఉంటుండే. సో అందుకు నాకు ఆ మాస్టరే నన్ను సెలెక్ట్ చేసుకోవడం, నాకు అదే వర్కౌట్ అయింది. బట్ నౌ వాట్ ఐ సే ఇస్ దట్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్, పీపుల్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్. సో వై గో ఫర్ అగోర్? ఓకే. అంటే నాకు చెప్పండి, డే ఇన్ ద లైఫ్ ఆఫ్ అన్ అగోరా. ఇప్పుడు మీరు మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? లేచినప్పటి నుంచి మీరు నైట్ పడుకున్నారు, అసలు పడుకుంటారా? అది ఎలా ఉంటుంది? ఇప్పుడు సాధకునిగా ఉన్నప్పుడు అయితే మాత్రం, అంటే మీరు ట్రైనింగ్ అవుతున్న టైంలో? ట్రైనింగ్ అవుతున్న టైంలో 24 hour ట్రైనింగ్, నిద్రలో కూడా ట్రైనింగే. ఓకే. లేచినామా ట్రైనింగ్, పడుకున్నా ట్రైనింగ్, తిన్నా ట్రైనింగ్, రికవరీ ట్రైనింగ్, ఇంజురీస్, అదే ఈట్ స్లీప్ ట్రైన్ రిపీట్ అన్నట్టు ఉంటుండే. ఫుడ్ కూడా కరెక్ట్ ఉండకపోతుండే ఆ టైంలో. సీక్రెట్గా చేస్తుండే, నేను ఒక్కనే ఉంటుండే. అట్లా ఎక్కడ చేశారు మీరు? నేను చాలా ప్లేసెస్లో చేసినాను. నాకు సక్సెస్ వచ్చింది అయితే నా ఇంట్లోనే. మీ ఇంట్లో? తిరిగిన ప్లేసెస్ చాలా తిరిగిన. నేను అప్పుడు ఏమనుకుంటుండే అంటే, ఈ కాశీ కానీ, లేకపోతే హిమాలయాస్ కానీ, ఇంకేదైనా ఆశ్రమం కానీ, అక్కడికి వెళ్తే దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. అక్కడ ఎవరో ఒక సేజ్ ఉంటాడు, వెళ్ళగానే కమ్ చైల్డ్ యూ హ్యావ్ ఫైనలీ అరైవ్డ్ ఏదో అంటాడు, మాస్టర్ యూ, అదే ఏదో ఒక డ్రామాటిక్గా ఉంటుండే అప్పుడు తెలియక. వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎవరు లేరు అక్కడ, అంత ఇట్లనే ఏదో అవుతుందని చెప్పి వచ్చి అక్కడ ఉన్న ఫుడ్ అండ్ కంఫర్ట్స్ ఆర్ డ్రగ్స్కి అలవాటు అయిపోయి ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోయిన వాళ్ళని చెప్పి అర్థం. తర్వాత ఇదంతా కాదు, ఇక వీ హ్యావ్ టు డూ థింగ్స్ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి నాది నేనే స్టార్ట్ చేసిన. అదే మీరు మీ గురువు మిమ్మల్ని తీసుకున్నారని చెప్పారు కదా, అదే ప్లేస్ అది ఎక్కడ? ఇప్పుడు మా గురువు ఉండేది హిమాలయాస్. పర్సన్ ఒకవేళ ఫుల్ నాన్ ఫిజికల్ అయిపోతే, కంప్లీట్ బాడీ వదిలేసి కనుక ఉంటే, హీ కెన్ రీచ్ ఎనీవేర్, హీ కెన్ రీచ్ ఎవ్రీవేర్ ఎట్ సేమ్ టైం. ఈ సెకండ్ ఇక్కడ ఉండగలుగుతాడు, ఈ సెకండ్ ఇంకో దగ్గర కూడా ఉండగలుగుతాడు విత్ సేమ్ కేపబిలిటీ. అట్లా మా మాస్టర్ హిమాలయాస్లో ఉంటుండే. సో యూస్ టు ఆల్సో కమ్ టు మై హోమ్ అన్నట్టు, వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అందుకొరకు వాళ్ళు టెస్ట్ పెడతారు, ఇదంతా నాన్ ఫిజికల్ యాక్సెస్ ఇస్తున్నాం కదా, వీఆర్ ఆల్సో ఎక్స్పోజింగ్ అవర్ సెల్ఫ్, ఈజ్ ఏ రియలీ ఇన్ టు ఇట్, ఈజ్ ఏ రియలీ విల్లింగ్ టు డూ వాట్ ఇట్ టేక్స్ అన్నట్టు ఆ టెస్ట్ పెట్టేసేసి తీసుకుంటారు. సో ఎన్ని మంత్స్ తర్వాత మీరు బ్రెత్ వర్క్, ఐ మీన్ ఈ మెడిటేషన్ అంతా ఎన్ని మంత్స్ చేసిన తర్వాత మీకు గురువు దొరికారు? 2.5 years దాకా పట్టింది. 2.5 years కంప్లీట్ మెడిటేషన్? డిఫరెంట్ థింగ్స్, ఇక మెడిటేషన్, యోగా కూడా చేయలేదు, మెడిటేషన్ అంతే. మంత్రాస్ కూడా నేను రీసెంట్గా స్టార్ట్ చేసిన. ఎప్పుడైతే నేను బయట వద్దాం అనుకుంటున్నా, నేను ఒక వాంట్ డూ థింగ్స్ అన్నప్పుడు, ఓకే వీ షుడ్ హ్యావ్ సర్టెన్ థింగ్స్ టు ఆఫర్ టు పీపుల్ అని చెప్పేసి నేను అన్నీ పెట్టుకోవడం, నన్ను నేను ఒక రకంగా ట్యూన్ చేసుకోవడం, నా ఎనర్జీ సిస్టమ్ చేంజ్ చేయడం, ఇది నాది రూపం కాదు యాక్చువల్లీ. నా చక్రాస్ని ఒక రకంగా పెట్టుకున్నా కాబట్టి మీకు ఒక రకంగా అనిపిస్తుంది, అవి కూడా సర్ప్రైజ్ చేసి పెట్టిన. సో దట్ అగోరా అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ బుద్ధ అతను మెడిటేషన్ చేసిండు, అతను ఒక అంబియన్స్, ఒక వైబ్ ఉంటుంది, ఒక మెడిటేటివ్ లాగా ఉంటుంది. దాన్నే ఎన్లైటన్మెంట్ లాగా, దాన్నే ఒక స్పిరిచువాలిటీ లాగా వరల్డ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు సేమ్ సపోజ్ కాలభైరవుడు ఉన్నాడు, కాలభైరవుడు ఎన్లైటెండ్, రూపం ఎట్లుంటుంది, మెల్ల స్కల్ మాల వేసుకొని, ఆల్కహాల్ కానీ బ్లడ్ కానీ ఒక వెపన్స్ పట్టుకొని ఒక ఇంటెన్స్ యాంగ్రీ బీస్ట్ లాగా ఉంటాడు. ఈయన కూడా ఎన్లైటెండ్, కానీ మనం కోల్పోయినాం, ఇతను ఎన్లైటెన్ లాగా చూడం, ఓన్లీ అట్లయితే ఎన్లైటెన్ లాగా చూస్తాం. సో నాకు మార్కెట్లో ఫర్ మనీ మేకింగ్, ఫర్ మనీ అక్యుములేషన్ కానీ, టు వాట్ ఐ వాంట్ టు డూ కానీ ఈ రూపం సెట్ అవుతుంది కాబట్టి నన్ను నేను అట్లా ట్యూన్ చేసుకొని పెట్టుకున్నాను. అట్లాంటివి అంటే స్వామి, నాట్ టు ఇన్సల్ట్ యూ ఆర్ ఎనీథింగ్ as such, కానీ నాకు మీరు చెప్పింది నమ్ముద్ది అవట్లా. అడగండి, మీకు ఎక్కడ అర్థం కాలేదు అడగండి, చెప్తా. వాట్ ఎవర్ అదే మీరు చెప్పింది, అంటే ఐఎమ్ సప్రెసింగ్ మై ఎనర్జీ మీకు ఇలా కనిపించడానికి, అంటే మీ ఫిజికల్ రియాలిటీ కూడా మార్చుకునేంత పవర్ అటైన్ చేస్తారా మీరు?
ఇలా పవర్ ఏం లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు, యు ఆర్ ఈటింగ్ వెల్ అండ్ డూయింగ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి యూఆర్ ఇన్ అ గుడ్ షేప్. ఇప్పుడు మీ డైట్ని మీ ట్రైనింగ్ని ఎన్హాన్స్ చేస్తే మీ షేప్ చేంజ్ అయిపోతుంది కదా. అవును. ఇంకా దాని మీద కూర్చుంటే ఏమవుతుంది, విల్ సిక్స్ ప్యాక్ కావచ్చు, యాప్స్ కావచ్చు, సంథింగ్ ఎల్స్ వస్తుంది కదా. సో మీరు కూడా మీ రూపంని యు ఆర్ ఏబుల్ టు కంటైన్. అచ్చా మీరు అట్లా అంటున్నారా? ఓకే ఓకే ఓకే. అంటే ఇది ఫిజికల్ గా అర్థమైంది. ఇన్ ద సేమ్ వే చక్రాస్ కూడా. మీకు బైసెప్ కావాలంటే ఓన్లీ బైసెపే కొడతారు. లేదు యూ వాంట్ టోటల్ యాప్స్ అవి కావాలనుకుంటే మీరు యాప్ వర్కౌట్ కూడా చేస్తారు. లేదు మీరు షర్ట్లెస్ గా అనిపించద్దు అనుకున్నప్పుడు యూ డోంట్ నీడ్ యాప్స్ వర్కౌట్. ఇంకోటి బికాస్ ఇట్ టేక్స్ మెయింటెనెన్స్ యాజ్ వెల్. మీరు తినాలి, టైంకి తినాలి, జంక్ ఫుడ్ తినొద్దు, ఇవన్నీ రూల్స్ కూడా ఉంటాయి కదా. దీని కూడా మెయింటెనెన్స్ ఉంటుంది సిస్టమ్కి కూడా. అందుకే మనకు అందరు స్వామీజీలు అంత ఎలీట్గా అనిపించారు. సద్గురు గురుజీ ఉన్నారు, ఆయన ది బెస్ట్గా అనిపిస్తాడు అబ్రాడ్ వెళ్ళినప్పుడు. అబ్రాడ్ ఇంటర్వ్యూస్ మీరు చూసినట్టయితే మంచి మెడిటేటివ్ అంబియన్స్ లా స్మూత్ గా స్లోగా స్పెట్స్ పెట్టుకొని ఇలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అదే వాళ్ళ ఇంటికి పోయి ఇంటర్వ్యూ చేసినప్పుడు, కోయంబత్తూరులో ఇంటర్వ్యూ చేసినప్పుడు అందరిలానే ఉంటాడు, నార్మల్ తాతయ్యలానే కూర్చొని మాట్లాడతాడు. తనకేముంటుంది, ఏం మనోళ్ళ దగ్గర ఏముంది, నడుస్తుంది కదా అని చెప్పి రిలాక్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం పుషప్ పుల్అప్ అది ఇది కొట్టి అన్నట్టు అట్లా కొన్ని మెడిటేషన్ అవి ఇవి చేసి ఎనర్జీ అక్యుములేట్ చేసుకొని అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు బేసిక్గా స్వామి మంత్ర, తంత్ర, యంత్ర అని 3 ఉంటాయి కదా. ఈ మూడింటి గురించి బేసిక్ లెవెల్లో నార్మల్ అందరికి అర్థమయ్యేలా చెప్పండి. మంత్ర వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ మనకి ఇయర్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు లిజన్ టు సమ్ సౌండ్స్, ఫిజికల్ సౌండ్స్. అవును. ఎట్ ద సేమ్ టైమ్ ఇయర్స్ ఆర్ జస్ట్ ఎ ప్యాసేజ్ టు ద బ్రెయిన్. మనం తీసుకుని బ్రెయిన్కి పంపుతుంది. బ్రెయిన్లో ఒక ప్లేస్లో సర్టెన్ థింగ్ ఏదో వర్క్ అయ్యి వీఆర్ ఏబుల్ టు లిజన్ టు సమ్ డెసిబుల్స్ మధ్యలో వీఆర్ ఏబుల్ టు లిజన్ దోస్ ఫ్రీక్వెన్సీస్. దాని కింద కానీ దాని పైన కానీ we can't listen. Maybe a dog or bat they can listen, or some dolphins they can listen, whatever. ఎందుకు అవి లిజన్ చేయగలుగుతాయి అంటే వాటి బ్రెయిన్లో అవి లిజన్, ఆ ఫ్రీక్వెన్సీస్ ట్యాప్ చేయదగ్గ మెకానిజం అలా రన్నింగ్ ఉంది. ఇట్లా మన బ్రెయిన్లో కూడా మనం ఆ మెకానిజంని కనుక యాక్టివ్ చేయగలిగితే విత్ సర్టన్ థింగ్స్ ఆర్ సర్టన్ స్టెప్స్, వీ కెన్ ఆల్సో లిజన్ టు సర్టన్ అదర్ థింగ్స్. ఇప్పుడు ఇక్కడ కనిపించేది కాకుండా ఆర్ ఇక్కడ వినిపించే మ్యూజిక్ కాకుండా విల్ బి ఏబుల్ టు యాక్సెస్ సమ్ అదర్ సౌండ్స్ అన్నట్టు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది స్వామి, అది ఎలా ఉందో తర్వాత చెప్తాను. సో అట్లా ఈ యాక్సెస్ చేయగలుగుతాం కదా. ఇది ఏదైతే యాక్సెస్ చేస్తున్నామో దీన్ని, ఈ డైమెన్షన్ని మన సౌండ్తో కూడా స్టిమ్యులేట్ చేయొచ్చు. ఈ నాన్ ఫిజికల్ డైమెన్షన్ అనేది కూడా ఒకటి ఉంది. ఇది అందరూ కూడా ట్యాప్ చేసిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఎనీ మాస్టర్ కావచ్చు, బుద్ధ కావచ్చు, జీసస్ కావచ్చు, శివుడు కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ట్యాప్ చేసి దాని గురించి మనకిచ్చిన బుక్స్ కానీ, టెక్నిక్స్ కానీ, పరంపరలు కానీ ఇవన్నీ అక్కడ నుంచి వచ్చినాయి. అట్లా ఈ నాన్ ఫిజికల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని వీ కెన్ ట్యాప్ విత్ ఫిజికాలిటీ. ఈ ఫిజికాలిటీతోని వీఆర్ ట్యాపింగ్ ద నాన్ ఫిజికల్ కాబట్టి దానిలో ఉన్న మెథడ్స్ వచ్చేసి వన్ ఆఫ్ ద మెథడ్స్ మంత్ర, యంత్ర, తంత్ర. దాంట్లో ఒకవేళ మనం మంత్రాన్ని తీసుకున్నట్టయితే విత్ ద యూజేజ్ ఆఫ్ సౌండ్స్ మన సిస్టమ్ని, మన లోపల ఉన్న నాన్ ఫిజికాలిటీని, ఫిజికాలిటీ అండ్ నాన్ ఫిజికాలిటీ బోత్ని ఎట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ నాన్ ఫిజికల్ డైమెన్షన్ని కూడా వీ కెన్ ట్యాప్ ఇన్ టు ఇట్ అన్నమాట. అట్లా ట్యాప్ చేయడానికి మనం యూజ్ చేసే కోడ్స్, ఫ్రీక్వెన్సీస్ వచ్చేసేసి మంత్రాలు. ఎప్పుడైతే ఈ మంత్రాస్ ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా టెక్నిక్ వల్ల మనం ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తామో మన రియాలిటీ అనేది చేంజ్ అయిపోతుంది. బికాస్ రియాలిటీ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ ద మైండ్. సో మన మైండ్ ఆర్ బాడీ, మన టోటల్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ కనుక మనం స్టిమ్యులేట్ చేస్తే సో ప్రొజెక్షన్ చేంజ్ అవుతుంది. క్లియర్. ఇది మంత్ర. క్లియర్. ఇప్పుడు యాక్చువల్లీ మన రియాలిటీ కూడా వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఇన్ ద మైండ్. యాక్చువల్లీ లోపల ఎక్స్పీరియన్స్. అవును. ఐస్ ఆర్ జస్ట్ కెమెరా లెన్స్ లాగా. అవును అవును. అట్లా ఆ లోపల ఎప్పుడైతే మనం ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయగలుగుతామో దెన్ ద హోల్ రియాలిటీ కెన్ చేంజ్. మంత్రాస్తోనే మనం అనుకున్న రియాలిటీని మేనిఫెస్ట్ చేయగలుగుతాం. పర్టికులర్ రియాలిటీ నాకు నీడ్ ఉంది, పర్టికులర్ రియాలిటీ ఐ వాంట్ ఇట్ టు హ్యాపెన్, కోరిక అనేది ఉంటే మాత్రం దాన్ని మేనిఫెస్ట్ చేసుకోనికి మంత్ర హెల్ప్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ మంత్ర. సో యంత్ర అండ్ తంత్ర. ఇప్పుడు యంత్ర అనగానే మనకి ఫస్ట్ కనిపించేది ఈ కాపర్ రేకు మీద
యంత్రాలు వేసి ఇది యంత్రం ఇది పెట్టుకోండి పూజ చేసుకోండి మంచిగా జరుగుతుంది అంటారు. రియాలిటీకి యంత్ర అంటే ఎవ్రీథింగ్ ఈజ్ యంత్ర అంటే ఈవెన్ ద హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ యంత్ర. దిస్ ఈజ్ ఆల్సో ఎ మెషిన్. వీఆర్ యూజింగ్ దిస్ మెషిన్. సో యంత్ర అన్నప్పుడు ఏమైపోతుంది, వీ క్యాన్ టేక్ బాడీ కావచ్చు, లేదా నేను అన్నట్టు ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు. అంటే ఏదైతే మనం ఒక ఆబ్జెక్ట్ని లేదా మనల్ని ఒక ఫిజికల్ లివింగ్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ని నాన్ ఫిజికల్ని ట్యాప్ చేయడానికి యూజ్ చేస్తున్నప్పుడు యూ క్యాన్ కాల్ ఇట్ యాజ్ యంత్ర. దట్ ఈస్ వాట్ ఐ కమ్ టు. బాడీతోని వాడుతున్నాడు, బాడీ ఈజ్ అ యంత్రనే కదా. ఓకే. వీఆర్ యూజింగ్ ద బాడీ టు ఎన్లైట్ కానీ వాట్ ఎవర్ కానీ. సో అగోరా కాంటెక్స్ట్ లో యంత్రం అంటే ఏంటి, యంత్రాలను ఎలా యూజ్ చేస్తారు మీ ప్రాక్టీస్ లో ఏమైనా ఉంటాయా? అగోరా కాంటెక్స్లో ఏం చేస్తారంటే బయట వాళ్ళందరూ కూడా దేవత అన్న కూడా ఒక అమ్మవారు ఉంది అనుకుందాం, వెరీ ఫేమస్ కాళీమాతనే ఉంది అనుకుందాం. కాళీమాతని మన వాళ్ళు ఎట్లా చూస్తారు, ఒక గాడెస్, ఒక రూపం ఉంది, ఇట్లా మాల వేసుకొని చేతులు పట్టుకొని షీఈస్ దేర్ అన్నట్టుగా చూస్తారు. అఘోరాలు ఎట్లా చూస్తారంటే ఆ రూపంని ఇంటరాక్ట్ అవుతారు, లైవ్గా కూడా ఇంటరాక్ట్ అవుతారు, మాట్లాడతారు, కలుస్తారు, ఫ్రెండ్షిప్ అంత ఉంటుంది. బట్ ఆ రూపంని యాక్సెస్ చేయడానికి దెర్ ఆర్ సర్టెన్ కోడ్స్, ఒక ఫ్రీక్వెన్సీస్ అనేటివి ఉన్నాయి. మంత్రం ఎట్లనైతే మనం వాడతామో అఘోరాలు ఏం చేస్తారంటే ఈ మంత్రం ప్లస్ ఒక సౌండ్ కూడా పెడుతున్నాం కదా. సో మన రియాలిటీ ఏదైతే ఇప్పుడు ఈ రియాలిటీ ఉంది, జామెట్రీ ఎక్కడైతే కరెక్ట్ ఉంటుందో రియాలిటీ ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది. జామెట్రీ అంటే మన ఒక కరెక్ట్ ఇప్పుడు జిగ్జాగ్ ఇష్టం ఉన్నట్టుంటే రియాలిటీ మేనిఫెస్ట్. సో జామెట్రీ కరెక్ట్ ఉండాలి. అట్లా వీళ్ళు అనుకున్న దేవత, వీళ్ళు కోరుకున్న ఆ అమ్మవారిని, ఆ రియాలిటీని మేనిఫెస్ట్ చేయడానికి షీ హ్యాస్ అ పర్టిక్యులర్ గ్రాఫ్, పర్టిక్యులర్ వే థింగ్స్ ఆర్ అలైన్డ్ అన్నట్టు. అదే యంత్రం. ఇట్లా చక్రం ఉండి పైన ఇంకో సర్కిల్ ఉండి మన ఇంకా అంత ఒక జామెట్రికల్ ఒక కరెక్ట్ అలైన్మెంట్ ఉంటుంది. సో అలైన్మెంట్ని పెట్టుకొని వెన్ దే ఆర్ యూజింగ్ సౌండ్స్, నౌ దే ఆర్ ఏబుల్ టు ట్యాప్ రియాలిటీ వెరీ ఈజీలీ అన్నట్టు. డిఫరెంట్. ఇప్పుడు ఒకటి ఏం చేస్తారు, మంత్రంతో లోపల స్టిమ్యులేట్ చేస్తారు, ప్రొజెక్షన్ ని కూడా వీళ్ళు ఒక ప్రొజెక్ట్ పెట్టుకుంటారు. ప్రొజెక్షన్ ఆల్రెడీ దే ఆర్ హ్యావింగ్ ఎ ప్రొజెక్షన్ కవరింగ్ దెమ్ సెల్ఫ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేది పనిచేయదు, బట్ జనరల్గా అంటున్నా ఇంట్లో పెట్టుకొని పూజ రూమ్లో యూఆర్ ప్రొజెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు ఇట్. సో ఆ రియాలిటీని ట్యాప్ చేస్తున్నావు కాబట్టి రియాలిటీ అనేది తొందర మారుతుంది. అది అఘోరాలు వాడే యంత్రాలు అయితే అట్లా యంత్రాలు వచ్చేసి ఇక దాని ఇంటెన్సిటీ కావచ్చు, దాని కేపబిలిటీస్ కావచ్చు, ఇట్ కెన్ గో ఆన్ అండ్ ఆన్. బేసిక్ నుంచి ఎక్స్ట్రీమ్ వరకు కూడా యంత్రాలు ఉంటాయి. ఓకే. సో ఆడియన్స్ అండర్స్టాండింగ్ కోసం చెప్పండి స్వామి, ఇప్పుడు రెగ్యులర్గా బయట సొసైటీలో గుళ్ళలో కానీ లేదంటే పూజలు చేసే దగ్గర కానీ వాడే నార్మల్ యంత్రాలు ఏంటి, లేదంటే ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్ యంత్రాలు ఏంటి మన వాళ్ళకి తెలియనివి హిందూ ధర్మం? ఓకే. బేసిక్ యంత్ర అంటేనేమో మన వాళ్ళు తెలియకుండా వేస్తారు, ముగ్గేస్తారు ఇంటి ముంగట. అవును, అది కూడా యంత్రమే. డైలీ అదొక జామెట్రీలు ఉంటుంది కదా, స్టార్ వచ్చి డాట్స్ వచ్చి. ఇప్పుడు వేరు, ఇప్పుడు అన్ని డిజైన్లు ఫ్లవర్స్ వేస్తారు కానీ స్టిక్కర్లు వేస్తారు, వేసిన కూడా ఫ్లవర్స్ అవి వేస్తారు, బ్యూటీకి వెళ్ళిపోతారు. బట్ బేసికలీ ఇట్ వాజ్ దేర్ టు క్రియేట్ ఎ యంత్ర సో దట్ రియాలిటీ మనం అనుకున్నట్టు డిజైన్ కావాలని చెప్పేసి డోర్ తీయంగానే యంత్ర, ఇంట్లో యంత్ర, అటు యంత్ర, ఇటు యంత్ర. టోటల్ మనల్ని మనం ఒక జామెట్రికల్ అలైన్మెంట్లో పెట్టుకున్నప్పుడు డెఫినెట్లీ విల్ కమ్ టు సర్టెన్ అలైన్మెంట్ కదా, మనం అనుకున్న రియాలిటీ మేనిఫెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది కదా. అందుకొరకు పాత ఇల్లు ఎట్లుంటుండే, ఇంట్లోనే గుడి లాగా ఒకటి అన్నట్టు, గుడి మెయిన్ ఉంటుండే. ఇప్పుడు బెడ్రూమ్ మెయిన్ ఫస్ట్ మనకి, ఎక్కడన్నా హౌ ఇస్ అ బెడ్రూమ్ చూసి ఓకే దిస్ ఈజ్ హౌస్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ముందేముంటుండే అంటే గుడియే మెయిన్ హౌస్ ఉంటుండే, మెయిన్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఉంటుండే. సో అదొక రకంగా కాన్సన్ట్రేట్ చేసేసుకొని ఆ ఎనర్జీ సిస్టమ్కి తగ్గ జామెట్రీ ఎవ్రీవేర్, ఎటు చూసినా జామెట్రీ. ఇప్పుడు పాత గుళ్ళలు ఎక్కడ గోడల మీద అన్ని డిజైన్స్ ఉంటా ఉంటాయి పాత ఇంట్లలో కానీ పాత గుళ్ళలో. సో ఏంటంటే ఎవ్రీవేర్ జామెట్రీ, లైక్ ఇక్కడ చూసినా కూడా ఇప్పుడు ఒక సాధన చేసినాం 10 minutes ఫామ్ని చూసినాం అని కాకుండా కంపాటబుల్ ఫామ్స్ ఎవ్రీవేర్. అట్లా ఇంటి బయట కూడా కంపాటబుల్ ఫామ్, ఆ ముగ్గు వేయడము, ఆ స్టార్ వేయడము అంతా జామెట్రికల్గా ఉంటుండే. ఇది బేసిక్ యంత్రం, ఇంటి బయట వేసేది ఒక బేసిక్ అనుకున్నాం. ఇప్పుడు గుళ్ళు వచ్చేసి ఏమైపోతుంది, ఇదే యంత్రాన్ని చేసి ఆ యంత్రం నుంచి ఎనర్జీ హార్నెస్ కానీ ఒక సోర్స్ కూడా బిల్డ్ చేస్తారు. శ్రీయంత్రం కావచ్చు, లేకపోతే మోస్ట్లీ శ్రీయంత్రం వాడతారు, బట్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ యంత్రాస్, షేప్స్ అండ్ సైజెస్లో వస్తాయి. దాన్ని హార్నెస్ చేయడానికి
ఆ యంత్రం మీద ఏం చేస్తారంటే వీళ్ళే సౌండ్తోని ఎనర్జీ పంపుతూ ఉంటారు దానికి. ఆ. జపాలు చేసి 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 ఏం చేసి జపం జపం సౌండ్ చేసి 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 ఆ సౌండ్తోని వాళ్ళ లోపల నాన్ ఫిజికల్ బ్యాంక్ అనేది క్రియేట్ చేస్తారు. వన్ డ్రాప్ వేస్తూ పోతూ ఉంటే అదొక 10 lakh రూపీ అవుతుంది అనుకుందాం. 1 రూపీ ఏంగా 10 lakh రూపీ అవుతుంది. ఈ 10 lakh తీసేసేసి ఒక మెథడ్తోని ఆ యంత్రంలోకి పంపించేసేస్తారు. పంపించేయగానే ఏమైపోతుంది అంటే నవ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఒక 10 lakh వర్త్ ఆఫ్ నాన్ ఫిజికల్ యూనిట్స్ ఉన్నాయి అనుకుందాం. దీన్ని మెయింటైన్ చేసుకుంటారు ఇక మళ్ళీ దానిలో చేయనీయలేదు. ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఏమైపోతుంది అంటే అది సెల్ఫ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఒక పాయింట్ వరకు యూ హ్యావ్ టు పుట్ డ్రాప్. ఇప్పుడు బ్యాంక్లో కూడా 1 రూపీ వేస్తే ఏమవుతుంది సేవింగ్స్ అవుతుంది. కాంపౌండింగ్ పెరుగుతూ ఉంటుంది. 1 రూపీ వేస్తే 10 lakh 20 lakh అయిన తర్వాత యూ కెన్ డూ ఎఫ్డి కదా ఏదో అమౌంట్ ఉంటుంది. ఎఫ్డి చేసిన తర్వాత ఏమైపోతుంది ఇట్ ఈస్ సెల్ఫ్ అక్యుములేటింగ్ అయిపోతుంది. దాన్ని తీయకుండా మెయింటైన్ చేయాలి మనం అంతే. అట్లనే ఇది కూడా ఏమైపోతుంది అంటే నాన్ ఫిజికల్ యూనిట్స్ ఎప్పుడైతే వేస్తామో ఒక పాయింట్కి వచ్చిన తర్వాత అది సెల్ఫ్గా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరగనీకి మన కండక్టివ్ ఎన్వైరన్మెంట్ పెట్టాలి. మనం ఎంత మొక్కినా కూడా మనకి వస్తుంది దాని ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం దానికి కూడా ఒక ప్రిన్సిపల్ పెరుగుతుంది. అట్లా ఏ గుడికి అయితే ఎక్కువ భక్తులు వెళ్తారో ఏ యంత్రాలకి అయితే ఎక్కువ మొక్కుతారో ఎక్కువ పూజలు అవుతాయో అది వైబ్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక హనుమాన్ చాలీసా ఉంది, సేమ్ హనుమాన్ చాలీసా 5 రూపీస్లో బుక్ వస్తుంది. యూ కెన్ చాంట్ ఫర్ 1 year కూడా. ఇట్ మే ఆర్ మే నాట్ గివ్ రిజల్ట్స్. అదే బుక్ సపోజ్ నేను ఎవరైనా ఇట్లా తీసుకొని ఇంకో జస్ట్ డూ దిస్ అని ఒక వర్డ్ చెప్పి ఇచ్చేసినాం అన్నప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్ ఆర్ అవర్స్ ఆర్ మినిట్స్ డిపెండింగ్ అపాన్ యువర్ ఇంటెన్సిటీ ఇట్ విల్ వర్క్ ఇన్ అ డిఫరెంట్ వే. అంటే దిస్ ఈజ్ హౌ నాన్ ఫిజికల్ వర్క్స్. ఇట్ ఈస్ బియాండ్ లాజిక్ అండ్ బియాండ్ వాట్ వీ హ్యావ్ రీసెంట్లీ నోన్. ఇది యంత్ర. తంత్ర వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు పెట్టిన మీ ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది తంత్రం మీద. సో ఇప్పుడు తంత్ర వచ్చేసి ఏంటంటే కంప్లీట్ మార్కెట్లో డిఫరెంట్ టర్మ్ ఉంటుంది సొసైటీలో. ఇప్పుడు వెస్టర్న్ అనగానే తంత్ర అనగానే తాంత్రిక్ సెక్స్ అంటారు ఫస్ట్ వాళ్ళకి కనిపించేది. మన దగ్గర అనగానే బ్లాక్ మ్యాజిక్ అంటారు మా చుట్టుపక్కల పబ్లిక్ ఎవరైనా కూడా. సో ఇట్ ఈస్ నీదర్ బ్లాక్ మ్యాజిక్ నార్ అబౌట్ సెక్షువాలిటీ. తంత్ర ఈజ్ ఆల్సో ఏ వే టు యూజ్ ద బాడీ టు రీచ్ దట్ ఎన్లైటన్మెంట్ స్టేట్ అని చెప్పేసి అదొక మెథడ్ అంతే. అట్లా దీంట్లో కూడా ఏమవుతుందంటే ఇవి ట్రైన్ అయ్యేటప్పుడు ఎనర్జీస్ అనేటివి వస్తాయి, పవర్స్ కానీ కొన్ని కేపబిలిటీస్ కానీ. వాటిని మిస్యూజ్ చేస్తే మాత్రం పనిష్మెంట్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అందుకొరకు ఏంటంటే ఈ ఎనర్జీస్ వద్దు, ఈ పవర్స్ వద్దు, ఆ పనిష్మెంట్స్ వద్దు అని చెప్పి యోగీస్ అందరూ కూడా ఈ సిద్ధుల జోలికి వెళ్ళకండి, ఈ ఏదైతే ఉందో ఈ పవర్స్ వెంబడి వెళ్ళకండి, అట్రాక్టివ్ అనిపిస్తుంది, అది వేస్తే ఏదో ఏచ్ అనిపిస్తుంది కానీ ఫైనలీ ఇట్ విల్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ టు యూ అని చెప్పేసి వీటిని పెట్టుకోవద్దని చెప్పి అందరు చెప్తారు. ఎవరైనా కూడా వద్దనే చెప్తారు. ఈవెన్ నేను అగోరా పాత్లో ఉండి దాంట్లో ఉన్నా కూడా ఐ డోంట్ ట్రై టు ఎంకరేజ్ ఎనీవన్ ఆర్ ఐ మై సెల్ఫ్ డోంట్ ట్రై టు యూజ్ ఇట్. బట్ ఇప్పుడు తప్పలేదు ప్రజెంట్ మార్కెట్లో. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ మనీ యాక్చువల్లీ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ పాడ్ కూడా సో దట్ ఐ కుడ్ బీ ఏబుల్ టు అక్యుములేట్ ఫండ్స్ టు క్రియేట్ మై ఓన్ ఆశ్రమ్ కానీ టు టేక్ ఫార్వర్డ్ మై పరంపర కానీ అది అన్నట్టు. సో ఫర్ దట్ పీపుల్ ఎవరు చెప్పరు, మీరు చాలా ఓపెన్ గా చెప్తున్నారు. చెప్తా ఓపెన్ గానే చెప్తా. నేను వర్జిన్ కూడా కాదు, ఈవెన్ అందరు ఏదో సన్యాసి అది అనుకుంటారు కానీ పీపుల్ ఆర్ నాట్ యెట్ ఎట్ ఏ పాయింట్ వేర్ దే కాంట్ యాక్సెప్ట్ సమ్వన్ అన్లెస్ ద వెస్ట్ అప్రూవ్స్. ఇప్పుడు నేను మీరెంత నేను చెప్పినా ఏం చేసినా కూడా ఎవడో ఒక తెల్ల స్కిన్ ఉన్నవాడు వచ్చి యు ఆర్ కరెక్ట్ అని చెప్పి నాకు అక్కడ అప్రూవల్ దొరికితే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. అది రియాలిటీ, అది నేను నోటీస్ చేసిన. సో అనిపించింది ఇది కాదు ఇక్కడ, మరి ఇక్కడ ఏం నడుస్తుంది అని చెప్పి చూసిన. వీళ్ళకి ఏం కావాలంటే ఇట్లా అనగానే ఇట్లా విభూతి రావాలి, లేదా ఇట్లా వాళ్ళ ఫ్యూచర్ చెప్పాలి, లేదా ఏమన్నా మెయిన్గా ఏంటంటే చెప్పినా కూడా డైరెక్ట్ చెప్పొద్దు. మళ్ళీ ఇప్పుడు వచ్చిండు మధ్యలో ఇది కూడా ట్రై చేసిన చూద్దాం ఇది ఎట్లుంటుందా అని చెప్పి క్లయింట్స్ అని అది చేసిన. వాళ్ళకి ఇప్పుడు నాకు ఇట్లా ఎందుకైంది అంటారు. మెజారిటీ పీపుల్ ఫైనాన్షియల్ నాకు సరిపోవట్లేదు, ఉంటాయి అన్నీ ఉంటాయి, కారు ఉంటుంది, పొలిటికల్ పోస్ట్ ఉంటుంది, సిట్టింగ్ కార్పొరేట్ ఉంటాడు, అన్నీ ఉంటాయి, కానీ సరిపోవట్లేదు. నాకు ఏం లేదు, నాకు ఒక్క ఎమ్మెల్యే అయితే చాలు స్వామి, నాకు అసలు ఎక్కువ కోరికలు లేవు, ఎక్కువ వద్దు నాకు అట్లా. అంటే ఎవ్రీ ఎవ్రీ క్యాడర్ ఒక 1 lakh బిజినెస్ మ్యాన్ నుంచి ఒక crores of బిజినెస్ మ్యాన్ వరకు కూడా ఎవ్రీ వన్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హ్యావ్.
సో వాళ్ళు వచ్చేసి నాకు ఇట్లా ఎందుకు అవుతుంది, నాకు అదే అయిపోయింది, ఇది అయిపోయింది, అక్కడ మనీ స్ట్రక్ అయింది, ఇక్కడ మనీ అన్నప్పుడు ఒకవేళ మనం ఆ కార్మిక్ స్ట్రక్చర్ని ఒకవేళ అనలైజ్ చేసి చెప్పినా కూడా నువ్వు పాపం చేసినావు పోయి ఇట్లా ఒకరిని నువ్వు ఇబ్బంది పెట్టినావు, తెలిసి చేసినావా తెలియక చేసినావా, నువ్వు చిన్నపిల్లలకి అయితే కాదు నువ్వు చేసినావు, అందుకే యూ విల్ సఫర్ అంటే దే డోంట్ లైక్ ఇట్. సో అర్థమైపోయింది వీళ్ళు మారారు, ఎవరు మారరు, ఏది పెట్టుకోవద్దు అని చెప్పి నాకు కొన్ని చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెన్సెస్ అయినాయి. నా చుట్టుపక్కల పబ్లిక్ అందరూ కూడా దే స్టార్టెడ్ కాలింగ్ మీ బ్లాక్ మ్యాజిషియన్. అండ్ రాత్రి కూడా పూజలు చేస్తూ ఉంటాయి, హోమం అవి ఇవి చేస్తూ ఉంటా. సో ఈయన హోమం చేయడం వల్ల యాక్చువల్లీ నేను ఉండే ప్లేస్ ఏంటంటే మంచి నేచర్ ఉంటుంది, ఆ నేచర్ వ్యూ కోసమే, ఆ ప్లెజెంట్నెస్ కోసమే అక్కడ తీసుకున్నాను కొంపల్లిలో. తీసుకున్నాక ఏమైపోయింది, ఇప్పుడు నేను చేసే పూజకి బయటకు వచ్చే స్మోక్ వెళ్ళిపోతుంది గాలికి, అసలు పక్కన ఎక్కడ కూడా ఇంకా వేరే ఇల్లులు ఏమి ఉండవు. బట్ మా పైన వాళ్ళు చేసే కంప్లైంట్ ఏంటంటే కింద ఒక ఆయన పూజలు చేస్తుండ్రు, ఆ పూజల స్మోక్ అన్నది ఇట్లా బయటకు వస్తుంది, బయటకు వచ్చి అదే స్మోక్ ఎయిర్ కూడా మాకు కూడా అవుతున్నట్టుంది, అందుకొరకు మేము ఫైనాన్షియల్ లాస్ అయిపోతున్నాం అని చెప్పి మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కంప్లైంట్ చేసాం. సరే ఒకటే పూణేలే అనుకున్నాం, సరే. తర్వాత మా ఇంటి పక్క ఆయన కంప్లైంట్, రాత్రిపూట ఎందుకు పూజలు చేస్తున్నావు అది అని చెప్పంటే నేను చెప్పిన రాత్రిపూట అయితే ఏముంది, నేను ప్రొఫెషనల్, నాకు ఇదే దిస్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్, ఐ వాంట్ టు డూ దిస్, ఐఎమ్ డూయింగ్ దిస్ అని చెప్పిన. తర్వాత మళ్ళీ ఇన్సిస్ట్ చేసాడు, చేయొద్దు ఏదైనా ఉంటే పొద్దున్నే చేయాలని చెప్పాడు. చెప్తే హూ ఆర్ యూ టు టెల్ మీ, నేను నా రెండేం కట్టుకుంటున్నా, నీ ఇంట్లోకి పొగొస్తలేదు, యు ఆర్ ఫార్ అవే సమ్వేర్, ఐ డోంట్ నో యూ, ఐ హ్యావ్ నో, ఈవెన్ ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్, ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్, వై వుడ్ ఐ డూ సంథింగ్ టు యూ, ఐ డోంట్ ఈవెన్ నో యూ కదా, ఐ హ్యావ్ నో రీజన్ టు డూ సంథింగ్. అట్లా కూడా చెప్పినా కూడా అతను వినలేదు. అయినా సరే నేను రఫ్గా చెప్పేసిన మూమెంట్. ఇతను ఏం చేసిండు, మళ్ళీ పక్క ఇంట్లో వాళ్ళని సపోర్ట్ తీసుకుని అట్లా చేసేసేసి ఇక ఈజ్ ఇన్ టు బ్లాక్ మ్యాజిక్, ఈజ్ ఇన్ టు సమ్మన్ అన్నట్టు చెప్పాగానే ఇది ఒకటి జరిగింది. సరే ఇట్లా జరుగుతుంది కదా అని చెప్పి నేను వేరే వాళ్ళకి చెప్తాడు, వాళ్ళు కూడా పొద్దునే వేసుకోవచ్చు కదా, నువ్వు రాత్రి ఎందుకు వేస్తున్నావు అని చెప్పి. అరే ఇప్పుడు ఇదే ఏదైతే వచ్చిందో ఒక బ్యాడ్ నేమ్ అన్నది, ఒక కైండ్ ఆఫ్ థింగ్ అన్నది, ఇంకేం చేశారంటే నేను మా ఇంటి ముందట ఎవరైతే ఉంటారో ఇంటి ముందట కొన్ని పెట్టుకుంటారు, ఒక సలాక్ వేయడం, ఒకటి ఏదో స్టోన్ పెట్టుకోవడం, అంటే నేను ఒక ఈవిల్ స్పిరిట్ అయితే నేను నాకేం లోపలికి వాళ్ళకి రావద్దు అన్నట్టు. మీ ఇంటి ముందు ఇంటి ముందట వాళ్ళు డిఫరెంట్గా నన్ను ట్రీట్ చేయడం అనగా నాకు అసలు అర్థమే కాలేదు. నేను బాగానే ఉన్నా, నేను ఎవరినేమన్నా అసలు మీరు ఎవరో తెలియదు, నా పని నాది, ఐఎమ్ గోయింగ్ మై వే అన్నట్టు. ఇట్లా బయట చాలా జరిగినాయి సొసైటీ పరంగా, రకరకాల పబ్లిక్ రకరకాలుగా అనగానే నేను ఫిక్స్ అయిపోయినాయి వద్దిగా, ఈ దేశం ఇంతే, వీళ్ళు ఇంతే, మనుషులు మారారు. దెర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సబ్జెక్ట్ అబ్రాడ్లో, ఐ నో సమ్ ఆఫ్ దెమ్. ఫస్ట్ నాకు ఇక్కడనే చేద్దామని ఉండే, అరే ఇక్కడే చేయాలి, ఇక్కడే ఉన్నారు కదా. ఇండియన్ జెనెటిక్స్ ఏంటంటే ఈజీగా స్టిమ్యులేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం మర్చిపోయినాం కావచ్చు, కానీ ఇదంతా ఒక సేజ్ ఇచ్చిన జెనెటిక్సే కదా. మీ జెనెటిక్స్లో దెర్ విల్ బి సమ్ సేజ్, ఫేమస్ ఆర్ నాన్ ఫేమస్. నాది ఎవ్రీ బ్రౌన్ గా హ్యాస్ అ సేజ్ బిహైండ్ హిమ్ ఇన్ హిస్ జెనెటిక్స్. దాన్ని ట్యాప్ చేసినప్పుడు ఏమైపోతుంది, బయటకు వస్తుంది. సో ఇండియన్స్ని ఈజీగా మనం ఎన్లైట్ చేయొచ్చు కంపేర్ టు వెస్టర్న్ పీపుల్. కానీ వద్దిగా ఇదంతా చూసిన తర్వాత అవసరమా ఇవంతా నాకు, ఈ మాటలు, విధానులు, అదనుడు, ఒక్కొక్కటి రకరకాల మాటలు నేను చెప్పలేకపోతున్నా, కానీ చాలా నీచంగా అనేసరికి వద్దు ఈ దేశం ఇంతే, వీళ్ళు ఇంతే అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చి నేను వేరే కంట్రీకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. స్వామి అయితే మీరు 17 years అప్పుడు కదా, మీరు ఇంట్లోంచి పారిపోదాం అనుకున్నా కానీ పారిపోలే. ఓకే, బట్ సమ్హౌ మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేశారు ఆ టైంలో. హైదరాబాద్లో ఉంటున్నా అని చెప్పి నేను తిరిగిన అటు. హైదరాబాద్ వెళ్తున్నా, ఫ్రెండ్ దగ్గర ఉంటా అని చెప్పి నేను తిరిగినాను. మీ నేటివ్ ఎక్కడ? కరీంనగర్. సో మీరు తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత ఏ ప్లేసెస్కి వెళ్ళారు, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఫైనల్గా మీ గురువు గారు దొరికే వరకు ఏం జరిగింది మీ లైఫ్లో? స్టార్టింగ్ అయితే నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన ఇంట్లో. మెడిటేషన్ చేసిన తర్వాత కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేవి అనిపించినాయి. సర్టెన్ ప్లెజెంట్నెస్ కానీ, లేదా సర్టెన్ దట్ దెర్ ఈస్ మోర్ డెప్త్ ఇన్ దిస్ అన్నట్టుగా అయితే అర్థమైంది. ఒక టైంలో అర్థమైపోయింది దట్ దిస్ ఈజ్ యోగిక్ సైన్స్, వీ హ్యావ్ టు డిగ్ డీప్ ఇన్ టు ఇట్, సో వీ హ్యావ్ టు ఫైండ్ అ యోగి. అండ్ కాశీ గురించి విన్నాను. సో కాశీ ఈజ్ ద ప్లేస్ వేర్ అఘోరాస్ విల్ బి దేర్. వెళ్ళగానే అక్కడ ఏదో ఘాట్ ఉంటుంది, అక్కడ అందరు అఘోరాలు ఉంటారు. మనం వెళ్ళగానే వాళ్ళ కల్ట్లోకి మనల్ని జాయిన్ చేసేసుకుంటారు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, దెన్ విల్ రీచ్ వెర్ యూ వాంట్ టు రీచ్ అని చెప్పి ఆ ఇంటెన్షన్ ఉండే, ఆ అపోహ ఉండే యాక్చువల్లీ. కానీ ఎప్పుడైతే కాశీకి వెళ్ళానో ఫస్ట్ గుడికి వెళ్ళాను.
గుడికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక ఆయన నోటీస్ చేసింది, సమ్ టూరిస్ట్ లాగా మనం అటు ఇటు చూసుకుంటూ వెళ్ళి బ్యాక్ ప్యాక్ అదంతా పెట్టుకునేసరికి ఈ టుక్ హోల్డ్ ఆఫ్ మీ అండ్ సైడ్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే, నేను ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చిన సో అండ్ సో అని చెప్తే, సరే నేను గుళ్ళని దర్శనం చేపిస్తా అని తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది, దారిలో ఈ మేడ్ మీ బై సమ్ థింగ్స్, నార్మలే కదా, ఈ ల్యాబ్ సమ్ కమిషన్ స్వీట్ బాక్స్ అదేదో పూజా సామాన్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ వాజ్ లైక్ ప్రతి ఒక్క గుడిలో ఒక్కొక్క స్పాట్లో ఒక్కొక్క మనిషి దగ్గర తీసుకెళ్తుండే. హీ యూస్ టు ఆస్క్ మీ టు పుట్ మనీ దేర్, డబ్బులు అక్కడక్కడ పెట్టేయమంటుండే. లేదు గివ్ మోర్, కాశీకి వచ్చినావు కదా యూ షుడ్ గివ్ అనుకుంటూ, లైక్ ఓకే ఒక దగ్గర ఓకే, ఇంకో దగ్గర ఓకే. అట్లా గుడి అంతా అయిపోయేసరికి హ్యాడ్ కమిషన్ అన్నట్టు, టూరిస్ట్ని తీసుకొచ్చి మనీ ఇప్పిస్తే ఆ పూజారికి ఈయనకి ఒక ఏదో డీల్ ఉంటుంది. అట్లా నా మనీ అంతా ఎంటీ అయిపోయింది. అక్కడికి ఎంటీ అయిపోయిన తర్వాత ఓకే ఫైన్, నెక్స్ట్ టోటల్ ఎంటీ కాలే, ఇంకో కొన్ని ఉండే, యాడ్ సమ్ చేంజ్ విత్ మీ. గుడిలో ఎవరు లేరు, గుడిలో దేర్ ఆర్ నో, నేను అనుకున్న కైండ్ ఆఫ్ పీపుల్ అయితే లేరని చెప్పి అర్థమైపోయింది అక్కడ కాశీ గుడిలో, మెయిన్ గుడిలో. సో లెట్స్ సర్చ్ ఫర్ సమ్వేర్ ఎల్స్ అని చెప్పి ఘాట్స్ మీద తిరిగిన. ఘాట్స్లో అక్కడెక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉంటారు కదా, బాబాజీలు, నాగసాధులు, అఘోరాలు, సన్యాసులు, ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూర్చోబెడుతుండే, ఆవు పెట్టి కాసేవు అది అంటుండే. నేను ఇక్కడ నుంచి సో అని చెప్పింది, అది ఓకే అంటే తర్వాత ఏం చేస్తుండే, చిలం ఇస్తుండే, వీడు కలిపి చిలం ఆఫర్ చేస్తుండే. ఆఫర్ అయినా థ్యాంక్ యూ అని చెప్పి నేను కూడా తీసుకుంటుండే, వీడ్ తీసుకుంటుండే. చిలం తీసుకోగానే దక్షిణారకు ₹200 అంటుండే, అది 200 రూపీస్, ఇది మా దగ్గర 50 రూపీస్ కదా అని అనుకుంటుండే. సరే ఓకే ఇది కూడా అయిపోయింది, ఇంకో స్పాట్ ట్రై చేద్దాం. సేమ్ ఎవ్రీవేర్ సేమ్. ఎక్కడ కూడా నాకు ఒక అఘోరా, రియల్ అఘోరా అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. మొత్తం కమర్షియల్ అయిపోయి, అంటే కమర్షియల్ ఉన్న పర్లేదు, వాళ్ళ సబ్జెక్ట్ లేదు వాళ్ళ దగ్గర, దే ఆర్ నాట్ అఘోరీస్. సో ఆ గుడిసెలో ఉండడానికి స్టే దొరికింది నాకు ఇంకొక ఆయనకి, ఆయన కూడా తెలుగు ఆయన. ఇద్దరం ఫ్రెండ్స్ అయినా, ఇద్దరం దాంట్లో ఉన్నాం. దాన్ని మేము కేర్ టేకర్స్ లాగా మేము ఏం చెప్పినప్పుడు మా అఘోరా ఏదో మనం వచ్చినాం అంటే, ఫస్ట్ మీరు ఈ గుడిసెలో అయితే ఉండండి, మీరు ఇది టఫ్, ఇది మీరు పాస్ అయితే మేము ఆలోచిస్తాం అఘోరా మిమ్మల్ని తీసుకోవడానికి అని చెప్పారు. సరే అని చెప్పి దాంట్లో ఉన్నాక అక్కడ కాళీమాత విగ్రహం ఉంటుండే, ఒక హోమగుండం ఉంటుండే. మేము డైలీ ఏం చేయాలంటే, బోట్ టూరిస్ట్ వాళ్ళు వస్తారు కదా మార్నింగ్, నదికి ఇటు సైడ్ వచ్చేటప్పుడు వాళ్ళు రివర్స్ వెళ్ళేటప్పుడు ఇట్లా మేము ఈ గుడిసెల ఇన్ఛార్జు, మేము అటు దిగుతాం, మాకు హెల్ప్ చేయండి అంటే వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్తుండే. వెళ్ళేసేసి అక్కడ శవం మీద మిగిలిపోయిన కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలు మేము ఇక్కడ తెచ్చుకొని మా హోమగుండంలో, యాక్చువల్లీ ఫైర్ మెయింటైన్ చేయాలి కానీ మేము స్మోక్ మాత్రమే మెయింటైన్ చేయగలుగుతుండే మాకున్న ఫైర్ రూట్కి. ఓకే, శవాల దగ్గర ఉన్న కట్టెలు తీసుకొని మీరు హోమగుండంలో ఓకే, అంటే అది ఏమో అంటే బయట దురాచారం అలా ఏమనరా? లైక్ అట్లేం లేదు, దురాచారం అట్లేం లేదు, దాంతోనే వాడుతుండే. మేము దాంట్లోనే కుకింగ్ కూడా చేస్తుండే, అదే హోమగుండంలోనే దాన్నే కుక్ చేయడం, అలానే ఉండడం అన్నట్టుగా మేము మా ప్రాక్టీసే చేస్తుండే. అక్కడ చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి, రకరకాల పీపుల్ రావడం, రకరకాల రిక్వెస్ట్లతోని, వెస్టర్నర్స్ కానీ వీళ్ళు కానీ అందరూ వచ్చి కలవడం, డ్రగ్స్, బీడీ, ఆల్కహాల్ ఇవన్నీ ఉంటుండే. ఇవన్నీ చూసిన తర్వాత ఆఫ్టర్ ఒక 1 month అక్కడ ఉన్నాక అప్పుడు అర్థమైంది అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. మనం అనుకునేటటువంటి ది కాశీ, ది స్పిరిచువల్ హబ్ అన్నది వన్స్ అపాన్ అ టైమ్, మేబీ బిఫోర్ ఇన్వేషన్స్ అండ్ ఆల్ దట్, ఒక కింగ్ ఉన్నప్పుడు మేబీ ఒక నిజమైన మాస్టర్ని అక్కడ పెడుతుండే, యూస్ టు మేక్ షూర్ థింగ్స్ హ్యాపెన్. ఆ తర్వాత అంతా కూడా ఎవరి ఇష్టం వాళ్ళదన్నట్టు అయిపోయింది. సో రియలైజ్ అయిపోయింది, దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ వేర్ వీ కెన్ లెర్న్ వాట్ యూ వాంట్ టు లెర్న్ అని చెప్పేసి ప్యాక్ చేసేసుకొని మళ్ళీ వచ్చేసి ఆ ఎక్స్పీరియన్స్తోని ఐ రియలైజ్ దట్ దెర్ ఈజ్ నో వేర్ టు గో అవుట్ సైడ్, బట్ వీ హ్యావ్ టు గో ఇన్ సైడ్. మన లోపల మనం వెళ్తేనే బెటర్ అంతే. ఎక్కడికో వెళ్తే ఎవరు ఏదో వేస్తారు అన్నది, ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ, టైమ్ అండ్ ఎఫర్ట్ అని చెప్పి ఐ స్టార్టెడ్ డిగింగ్ డీప్ ఇన్ టు మై సెల్ఫ్. అప్పుడు ఐ హ్యాపెన్ టు గాట్ ద గ్రేస్ ఆఫ్ మై మాస్టర్, ఇనిషియేషన్, ట్రైనింగ్, స్టెప్ బై స్టెప్. దాంట్లో కూడా చాలా మిస్టేక్స్ చేస్తుండే, లైక్ వినకపోతుండే, గైడెన్స్ తీసుకోకపోతుండే, ఓకే ఐ నో థింగ్స్ అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు లైక్ ఒక 2 steps నాకు తెలుసు కాబట్టి ఐ నో ఎవ్రీథింగ్ అన్న అహంభావం వచ్చేసింది మధ్యలో. అట్లా నేను ఒక 1.5 year గైడెన్స్ తీసుకోకపోవడం వల్ల ఐ లాస్ట్ దట్ టైమ్ అండ్ డ్యామేజెస్ కానీ ఎవ్రీథింగ్ జరిగింది.
లేటర్ ఎప్పుడైతే నేను బ్లైండ్గా గైడెన్స్ తీసుకోవడం స్టార్ట్ పెట్టినో, అలా కూర్చోమంటే కూర్చుంటా, నిల్చోమంటే నిల్చుంటా, వాట్ ఎవర్ ఈవెన్ ఇఫ్ యూ గివ్స్ మీ పెయిన్ ఐల్ టేక్ ఇట్ అన్నట్టు ఆ పాయింట్కి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చాలా తక్కువ టైంలో ఎన్లైట్ అన్నది జరిగింది. ఓకే, నాకు మీ టాటూ గురించి చాలా క్యూరియస్గా ఉంది. టెల్ మీ అబౌట్ యువర్ టాటూ. అంటే ఈ టాటూ వచ్చేసి ఏంటంటే ఇట్స్ రిప్రజెంట్స్ అఘోరా అన్నట్టు. శివ అండ్ శక్తి మధ్యలో ఉన్నది త్రిశూల. ఇట్ వర్క్స్ ఫర్ శివ అండ్ శక్తి. శివుని కూడా త్రిశూలం ఉంటుంది. బట్ ఐ ఫీల్ దట్ మన అఘోరా అన్న దాన్ని మనం వెళ్తున్నాం కదా, ఒక బ్రాండింగ్ లాగా ఉండాలి అని చెప్పేసి నేనే రీసెర్చ్ చేసి నేనే డిసిషన్ తీసుకున్నాను. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే యూట్యూబ్లో ఛానల్స్ ఎక్కువైపోయినాయి, ఫేసెస్ ఆర్ మోర్, వీ నీడ్ టు స్టాండ్ అవుట్ అన్న ఇంటెన్షన్లో ఐ టాటూడ్ మై సెల్ఫ్. యూఆర్ వెరీ ఓపెన్ స్వామి. నాకు అది కొంచెం సర్ప్రైజింగ్ ఉంది యాక్చువల్లీ. అంటే లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఇంటూ స్పిరిచువాలిటీ ఇంత ఓపెన్గా మాట్లాడరు. ఓకే, దీనికి ఎందుకు రీజన్ అంటే వాళ్ళందరూ కూడా దే మైట్ సక్సీడ్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్ ఆర్ లేటర్, బట్ ఎట్ ద మూమెంట్ దే హ్యావ్ ఫెయిల్డ్ దట్ పర్స్యూట్. ఇప్పుడు మీరు ఒక 10th క్లాస్ చదువుకుందామని స్కూల్కి వెళ్ళారు. సో మీరు స్కూల్ యూనిఫామ్ వేసుకొని డైలీ వెళ్ళేవారు, పబ్లిక్ అంతా మిమ్మల్ని చూసింది స్కూల్కి వెళ్తుండగా అని చెప్పి. నవ్ యూ డోంట్ వాంట్ టు టెల్ దట్ యూ ఆర్ అనేబుల్ టు పాస్ ద ఎగ్జామ్. సో యూ విల్ ప్రిటెండ్ లైక్ పాస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్మీడియట్ వాళ్ళు దే క్యారీ అ డిఫరెంట్ యూనిఫామ్, దే టాక్ ఇన్ అ డిఫరెంట్ వే, అండ్ దే టాక్ అబౌట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బీయింగ్ సపరేట్ సబ్జెక్ట్స్. అట్లా యూ విల్ ట్రై టు రెప్లికేట్ దెమ్ నౌ. బికాస్ అది కాలేదు కాబట్టి సొసైటీ ఈస్ థింకింగ్ దట్ యూ ఆర్ పాస్డ్ 10th ఎగ్జామ్ పాస్ అయ్యారు అనుకుంటుంది. కాబట్టి ఆ ప్రిటెన్షన్ చేయడానికి దే విల్ రెప్లికేట్ ద థింగ్స్ విచ్ మాస్టర్స్ యూస్ టు డూ. కట్టబాటుకోవడం కానీ, ఆరెంజ్ చేసుకోవడం కానీ, లేదా ఒక డిఫరెంట్ వేలో మాట్లాడడం కానీ, బొట్లు పెట్టుకోవడం, మాలలు వేసుకోవడం, పెళ్ళి చేసుకోను. అంటే ఎనర్జీగా మారిపోయిన తర్వాత ఏమైపోతుంది అంటే ఒక సెల్ఫ్ సస్టైనెన్స్ వస్తుంది. ద బీయింగ్ హ్యాస్ ఎవాల్వ్ టు ఎ పాయింట్ where it does not need other beings' help. It will not depend on other being for anything అన్నట్టు. ఆ పాయింట్కి కూడా మేము కూడా వచ్చినామని ప్రిటెండ్ చేయడానికి, మేము సన్యాసులము, మేము పెళ్లి చేసుకోము, మమ్మల్ని ముట్టుకోవద్దు అన్నట్టు ఆ ప్రిటెన్షన్ ఉంటుంది. అటైన్మెంట్ ఉండదు వీళ్ళని. కాకపోతే వీళ్ళకి ఏంటంటే పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది, బిజినెస్ మెన్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి మీడియాకి ఏం చెప్తారంటే మేజర్ టీవీ ఛానల్స్కి ఇతన్నే చూపించండి, ఈజ్ ద గురు అన్నట్టు చూపించండి, he'll make sure vote bank happens to this or something happens to that అన్న ఒక డీల్ లాగా ఉండి ఇన్ని ఇయర్స్ వాడు కూడా నడిచింది అది. అందుకొరకు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫేక్, దే ఆర్ స్పిరిచువల్ సీకర్స్ అంతే. ఇప్పుడు వై యు ఆర్ లిజనింగ్ టు దిస్, వై ఆర్ యూ ఆస్కింగ్ సో హై అండ్ క్వశ్చన్స్, దేర్ ఈస్ స్పిరిచువల్ లాంగింగ్ ఇన్ యూ, దట్స్ వై యు ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. నౌ ఇఫ్ యూ వేర్ ఆరెంజ్, యు ఆర్ ఈక్వల్ టు దెమ్. అంతే కదా, దే ఆర్ స్పిరిచువల్ సీకర్, యు ఆర్ ఎ స్పిరిచువల్ సీకర్. లిటిల్ ట్రైనింగ్ అండ్ ఐ విల్ బి no need of training. కూడా there are only 2 points here, either you are enlightened or you are seeking enlightenment. Either you are spiritual or you are spiritual seeker. So all these guys who are pretending to be something else, they are all spiritual seekers. There are real spiritual people as well. So వాళ్ళకి ఏంటంటే ఇది అవసరం లేదు అంతా. Why do I have to pretend to be someone else? నాకు నచ్చినట్టు నేను ఉంటా. If I want to be veg, I'll be veg. If I want to be non-veg, I'll be non-veg. నాకు స్టిక్ క్యారీ చేయాలనిపించింది, నాకు నీడ్ ఉంది, ఇఫ్ ఐఎమ్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ అవున్నప్పుడు ఐ విల్ కాన్సన్ట్రేట్ స్టిక్ అండ్ ఐ విల్ కీప్ ఇట్ విత్ మీ. అట్లా మనకు అనిపిస్తాను, మనకు కానీ ఎవరికైనా, ఓషోకి కానీ సద్గురుకి కానీ, వీళ్ళందరూ ఈవెన్ నిత్యానంద కూడా. ఎన్లైటన్మెంట్లో ఏమవుతుంది అంటే ఏ ఏజ్లో ఆ పర్సన్ ఎన్లైట్ అవుతాడో ఆ టైంలో డెత్ అవుతుంది. అసలు ఎన్లైటన్మెంట్ ఎట్లా జరుగుతుంది అంటే లివింగ్ ఉన్నప్పుడు అతని లైఫ్లో జరగాల్సిన కర్మనంతా అతను ఓవర్ రైడ్ చేస్తాడు గురువు హెల్ప్తోని. ఓకే, కర్మ మొత్తం దాటుకుని వెళ్ళిపోయాడు, కర్మ మొత్తం బర్న్ చేస్తాడు, గోత్రూ అవుతాడు, గోత్రూ అవ్వకుంటూ దాన్ని ఒక డేటాను అంతా కూడా క్లియర్ చేస్తాడు. ఎప్పుడైతే కర్మ అనేది అయిపోతుందో సోల్ అనేది బాడీని వదిలేసేస్తుంది. కర్మ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ బైండింగ్ ద సోల్ అండ్ ద బాడీ. సో కర్మ ఫినిష్ అయినప్పుడు సోల్ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే టైంలో మళ్ళీ గురువు ఉండేసేసి మళ్ళీ బాడీని బ్యాక్లో, అంటే మళ్ళీ బ్యాక్ టు బాడీకి పెట్టేసేసి మళ్ళీ కొంచెం కర్మ బైండ్ చేస్తూ అతన్ని ఎన్లైట్ చేసినా కూడా లివింగ్ మాస్టర్స్ ఉంటారు. అందుకొరకు లివింగ్ మాస్టర్స్ తక్కువ మంది ఉంటారు. ఎన్లైటెండ్ బీయింగ్స్ ఆర్ ఇన్ థౌజండ్స్, నాన్ ఫిజికల్గా ఈవెన్ ల్యాక్స్. బట్ లివింగ్ మాస్టర్ ఎన్లైట్ అయిండు అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ హిస్ బాడీ ఇంటాక్ట్ అనే వాళ్ళు కొందరే ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద మాస్టర్ నిత్యానంద.
నిత్యానంద హీఈస్ అ రియల్ ఎన్లైటెన్ మాస్టర్, కానీ హీ గాట్ ఎన్లైటెండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 అనుకుంటా అప్రాక్సిమేట్లీ. సో ఆ టైంలో అతని ఏజ్ అన్నది అయిపోయింది. హీ డైడ్ అండ్ ఈజ్ అలైవ్. డెవిల్ అనుకోవచ్చు, గాడ్ అనుకోవచ్చు. వేరే బాడీ పట్టుకుంటే పొజెస్ చేసిండు కదా డెవిల్ అంటారు, ఆయన బాడీ ఆయన పట్టుకునేసరికి డివైన్ బీయింగ్ గాడ్ అంటారు. అట్లా ఆయన 16 yearsలో అయిపోయింది కాబట్టి ఆ రకంగా మాట్లాడతాడు. ఆ చిన్నపిల్ల ఇప్పుడు ఎప్పటికి, ఇప్పుడు నా ఏజ్ కూడా నేను 21 అయినా ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో వీఆర్ ఆఫ్ సేమ్ ఏజ్, నాకు కొంచెం కంఫర్ట్ దొరికి కొంచెం ఉన్నా కూడా ఐ గో బ్యాక్ టు 21. అట్లా ఆయన ఏంటంటే 16కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన ప్రజెంట్ ఏజ్ కూడా ఈజ్ 30+, కానీ ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక 16-year-old మాట్లాడినట్టే ఉంటుంది. అవునవును. అందుకొరకు అట్లా సద్గురు ఏంటి 25 ఏజ్లో అయిపోయాడు. సద్గురు ఈవెన్ దో ఈజ్ అ ఓల్డ్ మ్యాన్, ఆయన ఎప్పుడు మాట్లాడిన ఒక 25-year-old యంగ్ మ్యాన్ మాట్లాడిన లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ లెవెల్ ఆఫ్ అది వస్తుంది, ఒక యువకుడి అంబియన్స్ వస్తుంది అతను మాట్లాడేటప్పుడు, అతను మాట్లాడే విధానంలో చెప్పే సబ్జెక్ట్స్లలో. నిత్యానంద ఏంటంటే మరీ కిడ్డిష్ ఉంటుంది, 16 yearsలో ఎన్లైటెండ్ కాబట్టి. నా 21 కాబట్టి నా 21 ఫ్లేవర్ వస్తుంది. ఓకే, చాలా డీప్ ఉంది ఇది. అందుకే నిత్యానంద ఇక్కడ ఇంత ఆయన మీద కేసేసి అది చేసి ఇది చేసి, ఆయన ఏంటంటే పొలిటీషియన్స్ సపోర్ట్ చేయాలి ఆ టైంలో. నేను ధర్మరక్షణ, నేను వాట్ ఎవర్ ఐ స్పీక్ వాట్ ఐ వాంట్ టు స్పీక్, ఐ డూ వాట్ ఐ హ్యావ్ టు డూ అన్నట్టు పోయింది. అప్పుడు లా అండ్ ఆర్డర్ బాగా కరప్టెడ్ ఉండే కాబట్టి ఆయన మీద చాలా ఫాల్స్ కేసెస్ పెట్టారు. ఇది ఆ వీడియో నిజమో ఫేక్ నాకు తెలియదు, బట్ అజ్యూమింగ్ ఇట్ టు బి ట్రూ, నిజమే అనుకున్నాం. వాళ్ళ ఇంటిమేట్ అయిన వీడియో నిజమే అనుకున్నాం. దీంట్లో మనము ఇప్పుడు జనరేషన్ అట్లీస్ట్ యూత్, అట్లీస్ట్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్ అన్నా కూడా ఒకటి ఆలోచించాలి. డిడ్ షీ కంప్లైన్, వాజంట్ ఇట్ కన్సెన్షువల్? ఆమె ఏమైనా కేసు పెట్టిందా నన్ను హరాస్ చేసిండి అని చెప్పేసి. ఓకే, ఇక్కడ నాకు క్వశ్చన్ ఉంది. ఇప్పుడు బేసిక్ గా స్పిరిచువల్ పాత్ లో ఉన్నవాళ్ళు సిలబస్ ఫాలో అవ్వాలంటారు కదా, అలా ఎంతవరకు ట్రూత్? ఇప్పుడు రియాలిటీకి అయితే మాత్రం నిజంగా మనం ఓపెన్ గా మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారు అనుకుంటే మాత్రం వర్జిన్స్ అనే వాళ్ళు ఎన్లైటెన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద గాయ్ టు గో త్రూ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లేకపోతే హార్మోనల్ అర్జ్ వల్ల అదే ఎవ్రీథింగ్ అని చెప్పి అనుకొని దాన్ని దాటి రాలేకపోతాడు. అందుకొరకు మన గుళ్ళలో కానీ లేదా మన కల్చర్లో కూడా, ఏన్షియంట్ కల్చర్లో, మోడిఫైడ్ కల్చర్ కదా, ఏన్షియంట్ కల్చర్లో చూసుకున్నట్టయితే సెక్షువాలిటీ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అన్నట్టు ఉంటుంది. గుడికి వెళ్తామంటే బయట ఫస్ట్ సెక్స్, హౌ టు డూ సెక్స్, హౌ టు డూ ప్రాపర్లీ అండ్ హౌ టు అటెండ్ టు గాడ్ బై డూయింగ్ సెక్స్ అనేది ఉంటుంది. బికాస్ రిప్రొడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన స్పెషీస్ని మన వీఆర్ హైలీ ఎవాల్వ్డ్ యానిమల్స్. చింపాంజీ నుంచి మనం వచ్చినా లేదా ఎట్లా వచ్చినా కూడా మనకు ఒక నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ లేదా నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ఎవల్యూషన్కి మనం వెళ్ళగలుగుతాం విత్ మెడిటేషన్ కానీ వాట్ ఎవర్. అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ కంపాటబుల్ బాడీ ఏదైతే ఉందో దీనికి ఇంకొకటి ఇవ్వాలి, సో దట్ అనదర్ సోల్ కెన్ కమ్, ఇట్ కెన్ ఆల్సో ఎవాల్వ్. కాబట్టి అందుకొరకు రిప్రొడక్షన్ అన్నది ఇట్స్ వెరీ మ్యాండేటరీ, ఇట్స్ అ ఫస్ట్ థింగ్. అంటే ఆ కాలంలో అలాంటి లైఫ్ స్టైల్, అలాంటి కల్చర్, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటుండే వరల్డ్ వైడ్ కూడా, వెర్ పీపుల్ చనిపోతుండే వితౌట్ ఈవెన్ హ్యావింగ్ సెక్స్ కానీ ఒక ఫీమేల్ ఇంటరాక్షన్ కానీ అట్లా ఉంటుండే. బట్ అప్పటికి వాళ్ళకి కూడా మన వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఇట్ వాజ్ ఎ సైన్స్ అన్నట్టు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పిరిచువాలిటీ, ఓవర్కమింగ్ సెక్షువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న ఇంటెన్షన్లో ఈ బయట ఇదంతా ఉంటుండే. లైక్ గుడి బయట నాట్ జస్ట్ విత్ హ్యూమన్స్, విత్ యానిమల్స్, విత్ హోమో కానీ అది కానీ ఇది కానీ రకరకాలుగా ఉంటుండే. వాట్ ఎవర్ ద సినారియో, లైక్ దిస్ ఈజ్ ద వే టు డూ ఇట్ అని చెప్పేసి. అంటే దిస్ ఈజ్ వెరీ ఏన్షియంట్ కల్చర్, దీన్ని చాలా మెచ్యూరిటీతో చూడాలి. ఇప్పుడు 200 years బ్యాక్ లా అండ్ ఆర్డర్ క్రియేట్ అయ్యి ఏదో అన్ని సెక్యూరిటీ అయిపోయింది, కానీ thousands of years బ్యాక్ ఎట్లా చెప్పండి ఇట్లా మాట్లాడుతున్నాం. ఎక్కడ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ లయన్స్ వచ్చేసినాయి, డన్, టోటల్ విలేజే డన్, 100 లయన్స్ వచ్చినాయి, 4 ఇండ్లు మంచుకోకని గుంజుకోపోతే అయిపోయినట్టే కదా. ఆ వంశము, కులము, ఆ పరంపర అన్నీ అక్కడే లంచ్లో అయిపోయినాయి. ఆ టైంలో కూడా మన నాలెడ్జ్ కానీ మన ఎవల్యూషన్ అనేది ఆగొద్దు, వీ యాజ్ అ స్పీషీస్ వీ షుడ్ ఎవాల్వ్ అన్న ఇంటెన్షన్లో యోగీస్ అనేవాళ్ళు ఇదంతా కూడా కార్వ్ చేసి పెట్టడం అని జరిగింది, డేటాను యాక్సెస్ చేయమని. బ్రిలియంట్. వావ్. అట్లా సెక్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సెక్స్ చేస్తేనే, సెక్స్ను కూడా తృప్తిగా ఇంటెన్స్తోని కరెక్ట్గా చేస్తే అప్పుడు అతను దాని మీద మోహం అనేది పోయి మరి ఇంకేంటిది అని చెప్పి ఆలోచించగలుగుతాడు. ఇప్పటికి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ఏముంది, ఒక ఏజ్ దాకా ఇప్పుడు వాళ్ళకి సెక్షువాలిటీ యాక్సెస్ ఉండదు.
సో వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకోవాల్సిన టైంలో వాళ్ళు చదువుకోకుండా వాళ్ళ ఎనర్జీ, మెజారిటీ ఎనర్జీ అంతా దీని మీద పెడతారు. అవును. గర్ల్ ఎవరు ప్రెటీగా అనిపిస్తే Hmm. టీచర్ లెసన్ చెప్పినా కూడా వీనికి అదే ఉంటుంది మైండ్లో. Hmm. షీఈ్ ద ప్రెటియెస్ట్, షీఈ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పేసి True. మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్ లెర్నింగ్ స్టేజ్లో ఉన్న ఒక 14 నుంచి ఒక 22-23 వరకు కూడా Prime age. ప్రైమ్ ఏజ్ అది. లెర్నింగ్కి కానీ ఎన్లైటన్మెంట్కి కానీ మోస్ట్లీ Hmm. ఈజ్ అ వెరీ పీక్ ఏజ్ అది. అదంతా కూడా ఓన్లీ ఉమెన్ అన్న ఇంటెన్షన్ వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఎప్పుడో మ్యారేజ్ అయితే కానీ అతను మెజారిటీ పీపుల్ చెప్తున్నా దట్ హీల్ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ అ ఉమెన్. Hmm. అప్పుడు రియలైజ్ అవుతాడు ఇది ఇంతే ఇక అని చెప్పేసి నెక్స్ట్ వాట్ టు డూ అని చెప్పి Hmm. అప్పుడు అతను బిజినెస్కి కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ వెళ్ళిపోతూ ఉంటాడు. కెరియర్ మీద అప్పుడు ఫోకస్ చేస్తాడు. అందరికి కెపబిలిటీ ఉంది. Yeah, yeah. కానీ ఎవరైతే ఒకళ్ళు యంగ్ ఏజ్లో ఇఫ్ యూ హ్యాడ్ అన్ ఆప్షన్ టు గెట్ దట్ డన్, అప్పుడు ఏముంటుంది నెక్స్ట్ ఆలోచిస్తాడు నెక్స్ట్ ఏంటి, ఓకే ఇది అయిపోయింది, Yeah. ఓకే విల్ డూ ఇట్, దిస్ ఇస్ నాట్ టు గుడ్, నాట్ టు బ్యాడ్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పేసి గ్రేడ్స్ మీద ఫోకస్ చేస్తాడు, చదువు మీద ఫోకస్ చేస్తాడు. ఆ చదువు మంచిగా చదువుతాడు. ఏముంటుంది మన బుక్స్లలో 1 year కూర్చోబెడతాడు. 7 books ఉంటాయి. ఈ 7 books కోసం 1 year అవసరమా? బాబా బ్లాక్ షీప్ అదే ఒక స్టోరీ విన్నాం, చదివినాం, అయిపోయింది, మోరల్ ఆఫ్ ద లెసన్ అయిపోయింది, ఇది అయిపోయింది. 7 మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చోబెట్టి దానికి డబ్బులు కట్టి ఇదంతా చేసి సరే మనకు టీచ్ చేసేవాళ్ళు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు మై టీచర్స్ అండ్ యువర్ టీచర్స్, బికాస్ ఆఫ్ దర్ కంట్రిబ్యూషన్ వీఆర్ వాట్ వీఆర్. బట్ హూమ్ ఆర్ వి లిజనింగ్ టు? Hmm. ఒక బిజినెస్ గురించి చదవాలనుకుంటే వీ షుడ్ లిసన్ టు బిజినెస్ మ్యాన్ కదా. అవును. బట్ మనం ఎవరిని వింటున్నాం? మనం బిజినెస్ అంటే తెలియని ఒక ఎంప్లాయీ దగ్గర వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ బిజినెస్. దే దెమ్సెల్ఫ్ ఆర్ నాట్ ఇన్ టు బిజినెస్. They are employees themselves. దే ఆర్ ఎంప్లాయీ దెమ్సెల్వ్స్. వాళ్ళకి నిజంగా ఆ సైన్స్ తెలిసి ఉంటే, బిజినెస్ ఒక సైన్స్ అనుకుంటే, ఇఫ్ దే నో ఇట్, వై వుడ్ దే వర్క్ ఫర్ లెస్ మనీ? దే వుడ్ హావ్ ఎర్న్ మోర్ మనీ. Yeah. ఇట్లా ఏం చేసేస్తున్నాం మనం అంటే మనల్ని అట్లా జరిగిపోయింది. నెక్స్ట్ జనరేషన్ కూడా అదే అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్రైమ్ ఏజ్లో వాళ్ళకి న్యూరాన్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్ ఉంటాయి. దే కెన్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ డేటా. బాడీ ఫ్లెక్సిబుల్, మైండ్ ఫ్లెక్సిబుల్, జిమ్ చేయగలుగుతారు, అథ్లీట్ అవ్వగలుగుతారు, దే కెన్ రైట్ పోయమ్స్, దే కెన్ కమ్అట్ విత్ సంథింగ్ న్యూ, దే కెన్ రియలీ హ్యాండిల్ ఏ కంపెనీ యాజ్ వెల్. అంత కేపబిలిటీ ఉంది ఇండియన్ బ్రెయిన్స్కి బికాస్ ఆఫ్ ఈ రిషి జెనెటిక్స్ వల్ల మాత్రమే. అంతే, ఈ కేపబిలిటీ బయట కనిపించదు. అండ్ ఇది మెచ్యూరిటీతో చూస్తే ఒక టైంలో, వన్స్ అపాన్ అ టైంలో ఒక రాజు కూడా అతనికి కిడ్ రావాలి అనుకున్నట్టయితే, మన స్టోరీస్ పురాణాల్లో వింటాం కదా, Hmm. ఈ ఋషి ప్రసాదించిండు, ఇతనికి ఆయనకి దీవించిండు, పిల్లలు పుట్టిరంటే ప్రసాదించడం అంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఎల్స్. Yeah. దే హ్యాడ్ ఇంటర్ కోర్స్. Hmm. రాజు విల్లింగ్గా అంటే మెచ్యూరిటీగా చూస్తే ఒక యు ఆర్ అన్ ఎవాల్వ్డ్ బీయింగ్, యువర్ సీడ్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ హై అండ్ డేటా ఉంది దాంట్లో. సో దట్ ఐ వాంట్ టు రెప్లికేట్ ఇన్ మై నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి సెలెక్టివ్ బ్రీడింగ్ లాగా వాళ్ళ ఉమెన్ని పంపుతుండే. Hmm. అందుకొరకు అట్లా వాళ్ళు చేయలేదు. సో సెక్షువాలిటీ అన్నది దాన్ని కేవలం అది ఎంతవరకు అవసరం అంతవరకే చూసేవాళ్ళు పూర్వం కూడా. ఈ బాడీ కవరేజ్ ఎక్కువ ఉండకపోతుండే, ఉమెన్ కూడా నార్మలే ఉంటుండే, టాప్లెస్సే ఉంటుండే. Hmm. ఎప్పుడైతే నేకెడ్నెస్ ఉంటుందో Hmm. యూ డోంట్ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ అర్జ్. Hmm. అది మిస్టీరియస్గా ఉన్నప్పుడే దాని మీద ఏదో అన్నట్టు మన ఇమాజినేషన్ ఎక్కువ చేసేసుకుంటాం. బికాస్ సెక్స్ హ్యాపెన్స్ ఇన్ ద బ్రెయిన్ యాక్చువల్లీ. సో మన మైండ్ అన్నది ఏంటంటే అది ఏదో అన్నట్టు అయిపోతుంది. ఒకసారి నేకెడ్గా ఉన్నాం కానీ నథింగ్ ఎల్స్, జస్ట్ సమ్ చేంజెస్ ఇన్ జెనిటల్ ఆర్గన్స్ బిట్వీన్ 2 స్పెషీస్, మేల్ అండ్ ఫీమేల్. అది యాక్సెప్ట్ చేసేసి అసలు అది అవసరం ఉన్నప్పుడే చేస్తారు సెక్స్ అన్నది. సో ఏమైపోతారు, వాళ్ళ డేటా అన్నది వాళ్ళు ఓవర్ రైడ్ చేసేటట్టు, వాళ్ళు ఏదో ఒక సాధన ఉండడం, డైలీ గుడికి పోవడం, పూజ చేయడం, ఏదో చేయడం వల్ల దే ఎట్ అ టైమ్ దే యూస్ టు బికమ్ యోగీస్. లిమిటెడ్గా సెక్షువల్ చేసినాం, అయిపోయింది, డన్. మనకి ఎంతమంది పిల్లలు అవసరం, ఇంతమంది పిల్లలు, ఎనఫ్ ఫర్ అవర్ ఫీల్డ్, డన్. ఓకే, నో యూ డూ యువర్ వర్క్, నీ సాధన నువ్వు వెళ్ళిపో, నా సాధన వెళ్ళిపోతా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతుండే. అట్లా మాస్టర్ పట్టుకోవడానికి పిల్లలు చేసేసినాం, అయిపోయింది, వానప్రస్థం, ఇక వెళ్ళిపోదాం, జంగల్కి వెళ్ళిపోదాం, లేదా హిమాలయకి వెళ్ళిపోదాం, ఎవరో గురువు దొరుకుతారు, సమ్ విల్ బి ఇనిషియేట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అస్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతుంది. అట్లా ఆ కల్చర్ ఉంటుండే. ఇప్పుడు మనం ఏంటంటే దీనిలో అన్నీ మిక్స్ చేసేసినాం. మనం ఫుల్ ఫ్లెజ్ వెస్టర్న్ కల్చర్ ఫాలో కాము, మొత్తం హిందూ కల్చర్ ఫాలో కాము, ఎవరైనా ఫాలో కానియము, లేదా ఎవరైనా ఇంటిమేట్ అవుతారు అంటే గ్యాంగ్ వెళ్ళిపోయి వ్యాలంటైన్స్ డే రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, ఈ యాంగిల్లో కూడా ఎటు లేకుండా అయిపోయింది. లాస్ట్ ఒక జోక్ అయిపోయింది, హిందూ ధర్మం అంటే ఒక జోక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ అన్నట్టు అయిపోయింది. అది రియాలిటీ కూడా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మన తెలుగుగా అనుకుందాం, నాకు తెలిసిన పీపులే చెప్తున్నా, నేను కలిసిన పీపుల్నే చెప్తున్నా. ద గాయ్ విల్ బి వర్త్ ఆఫ్ అంటే హీ ఎర్న్డ్
నాకు తెలిసి 800 crores దాకా earn చేసిండు. Hmm. సో హౌ మచ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్, హౌ మచ్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, హౌ మచ్ ఆఫ్ కేపబుల్ హీస్, యూ క్యాన్ టెల్ జస్ట్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ ఆల్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్ గురించి చెప్పగలుగుతాడు. మీరు ఒక చిన్న ఈ పూలు అది అని చెప్పినా కూడా హీ క్యాన్ టెల్ ఇంతకు తయారవుతుంది, ఇంతకైతే ఇంతకు అమ్మాలి, ఇంతకు చేయాలి, ఇది ఇది అన్నీ చెప్ప అట్లా హీ క్యాన్ గివ్ హిజ్ వ్యూ ఆన్ మెనీ బిజినెసెస్. హీ హాజ్ కమ్ ఫ్రమ్ దట్ కాబట్టి. బట్ అదే స్పిరిచువాలిటీ గురించి మేము అడిగినప్పుడు ఏం ఆలోచిస్తాడంటే నాన్ వెజ్ తింటాడు, స్వామీజీ దొంగ స్వామీజీ పోతుంది అక్కడ మొత్తం. Yeah, yeah. నేనైనా ఎవరినైనా కూడా ఎవరిని జడ్జ్ చేసినా కూడా నాన్ వెజ్ తింటుండు కదా, దొంగ బాబా, ఫేక్ బాబా Hmm. అని చెప్పేసి అంటారు. అంటే మొత్తం నా సాధన, నా 10 years తపస్సు, నేను చెప్పే గైడెన్స్, వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళ ఫ్యూచర్ పాస్ట్ చెప్పడమా, వాట్ ఎవర్ వాళ్ళకి అనుకున్నది చేయడమా, ఇవన్నీ కూడా జస్ట్ ఒక చికెన్ ముక్కతో ఇట్లా కొట్టి పడేసేస్తాం. Hmm. కంప్లీట్ స్వైపేస్. అంటే ఆ స్టేట్లో మనం ఉన్నాం. Hmm. అంటే కల్చరల్ పరంగా కానీ లైక్ మీరు చేసే ప్రాక్టీసెస్ పరంగా కానీ నాన్ వెజ్ మీరు తినచ్చా? తినొచ్చు. సో ఎనీవన్ అంటే అఘోరా పాత్లో కాకుండా వేరే ఏ స్పిరిచువల్ పాత్లో ఉన్న వాళ్ళని తినచ్చా? తినొద్దు. తినద్దు, ఓన్లీ అఘోరా పాత్లో ఉన్న వాళ్ళు. యా. ఓకే. ఇప్పుడు కొందరు వైష్ణవ పాత్లో ఉంటారు, వాళ్ళు తినకూడదు అసలు నాన్ వెజ్. వాళ్ళు తినకూడదు. తింటే ఏమవుతుందంటే వాళ్ళు ఇన్వోక్ చేసే ఎనర్జీస్ ఇన్కంపాటబుల్ అయిపోయి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే. బట్ ఏం జరిగిందంటే ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఇయర్స్ ఈ సెక్ట్కి చెందిన వాళ్ళు దాంట్లో కొన్ని పొలిటికల్ అప్స్ అండ్ డౌన్స్ అయిపోయి దాంట్లో నాన్ ఎన్లైటెన్ పీపుల్ కింగ్స్ని గ్రిప్లోకి తీసుకొని వీళ్ళు ఒక పోస్ట్ తెచ్చుకొని దీన్ని స్ప్రెడ్ చేద్దామని ఇంటెన్షన్లో పీపుల్ మీద రుద్దడం అనేది జరిగింది. సో ఎస్పెషల్లీ సదర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కల్చర్లో అందరూ కూడా నాన్ వెజ్ డేటీ వర్షిపర్స్ ఉంటారు. మనకి ఎవరి కులదేవత, ఎవరి జాతర తీసుకున్నా కూడా యూజువల్లీ దే విల్ హ్యావ్ అ బలి. అమ్మవారికి బలి కూడా అమ్మ, పోలేరమ్మ, అమ్మ, అమ్మ అని చెప్పి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే దే ఆర్ బేసికలీ ఈ కైండ్ ఆఫ్ వర్షిప్లో ఉండే వాళ్ళే, ఈ లెఫ్ట్ హ్యాండ్ పాత్ వాళ్ళే. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఏమైపోయిందంటే సర్టెన్ మన దేవుడే టాప్లో ఉండాలి, మనం పూజించే దేవుడే అందరు పూజించాలి అన్న ఒక కల్ట్లా క్రియేట్ అయిపోయి వీళ్ళని ఆ వెజ్ అనేది సుపీరియర్ అన్నట్టుగా చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు, ఇటు వాళ్ళ రూట్స్ వదిలేసేసారు, దీంట్లోకి కరెక్ట్గా ఉండలేకపోతారు, అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయారు పబ్లిక్ అందరు. అందుకొరకు వీళ్ళు ఎంత పూజలు చేసినా ఏం చేసినా కూడా దే ఆర్ అనేబుల్ టు గ్రో స్పిరిచువల్లీ. లేడీస్ చాలామంది టైం పెడతారు, డైలీ 1 hour ఈజీగా పెడతారు, టైంకి దీపం పెడతారు, నైవేద్యం పెడతారు, అది వాళ్ళకి భక్తి అంత ఉంటుంది. బట్ ఆ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఆ డైటీకి సింక్ అయినప్పుడు అప్పుడు ఆ వర్షిప్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. డెఫినెట్లీ ఇఫ్ యూఆర్ కన్జ్యూమింగ్ నాన్ వెజిటేరియన్, వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ యూ మైట్ బి కమింగ్ ఫ్రమ్, you should adopt that kind of spiritual practices and approach that kind of deity. Then we can have certain positivity in life, guaranteed positivity. ఇప్పుడు చాలా మంది ఉంటారు స్వామి, వాళ్ళు ఏంటంటే మేము గురువారం నాన్ వెజ్ తినము, శుక్రవారం తినము, శనివారం తినము అని మాట్లాడుతుంటారు. అసలు ఇది ఎంతవరకు లాజికల్? అంటే అసలు వాళ్ళు అలా చేయడం వల్ల ఏమన్నా యూజ్ ఉందా? ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫాస్టింగ్. ఇది నేను చెప్పేది ఫాస్టింగ్లో రకరకాల ఫాస్టింగ్స్ ఉన్నాయి. వితౌట్ వాటరు, లేదా సెమీ వాటరు, లిక్విడ్ డైట్, ఫ్రూట్ డైట్, దోశ డైట్, ఇది కూడా ఉంది కదా దోశ డైట్, రైస్ తినము టిఫిన్ తింటాం అన్నట్టు. అట్లా ఈ డైట్ రకరకాలుగా ఉన్నాయి. దీంట్లో వన్ ఆఫ్ ద డైట్ పీపుల్ పెట్టుకునేది ఏంటంటే ఈ రోజు నేను నాన్ వెజ్ తినను అని చెప్పేసి. దీంతో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీడే నాన్ వెజ్ తినే వ్యక్తి ఉన్నాడు. లెట్స్ సపోజ్ మనం ఒక 500 years బ్యాక్ అనుకుందాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నట్టు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు కాబట్టి అక్కడ ఉండే ఫుడ్ తింటారు. ఫిషర్మ్యాన్ ఫిష్ తింటాడు, చికెన్ పెంచుకునేవాడు చికెన్ తింటాడు, బీఫ్ తింటాడు, ఎవరు తినా తింటూ వాళ్ళ లైఫ్ వాళ్ళు గడుపుతారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక రోజు మేము వెజ్ తింటాం అన్నందుకు ఏమైతుందంటే సిస్టమ్ అనేది కొంచెం క్లెన్స్ అవుతుంది. సో వాళ్ళకి మంచిదే అది. ప్రజెంట్ లైఫ్ స్టైల్లో మాత్రం ఇట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ, బికాస్ యూజువల్లీ ఆ స్టెప్ ఎందుకు తీసుకుంటారు? ఒకటి ఫిజికల్ క్లీన్లీనెస్ కోసం, బాడీ క్లీన్ కావడానికి, కొంచెం టాక్సిన్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోవడానికి కోసం అని చెప్పి ఫాస్టింగ్ పట్టుకుంటారు. లేదా రెండవది ఒక డైటీని మనము ఆ గ్రేస్ మనం లైఫ్లోకి తెచ్చుకోవడం కోసం, అనుగ్రహం కోసం చేస్తారు.
నేను సాయిబాబాకి మొక్కిన అందుకే తింటలేను, లేదా నేను మండే రోజు శివుణ్ణి మొక్కుతాను అందుకే తిన, అట్లా ఒక డెయిటీని పెట్టుకొని ఉంటారు. ఈ 2 కేసెస్లో కూడా ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఫాస్టింగ్ ఉండాలనుకున్నా కూడా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ క్లెన్స్ యువర్ సిస్టమ్. ఆ డే ఒక 6-7 టైమ్స్ స్నానం చేస్తావా, లేదా ఓన్లీ ఒక డీటాక్స్ డ్రింక్ ఏమైనా చేసుకుంటావా, బీట్రూట్ జ్యూసా, ఇంకేదన్నా జ్యూసా, లేదా హనీ వాటరా. వీ హ్యావ్ అ డిఫరెంట్ మెథడ్స్ టు డీటాక్స్ అవర్ సెల్ఫ్, ఒక ఫిజికల్ క్లీన్నెస్ కోసం అనుకుంటే. ఇదే స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసం అనుకున్నా కూడా, డెయిటీ కోసం అనుకున్నా కూడా, ఒక డెయిటీ అనుగ్రహం పొందాలనుకున్నప్పుడు అంత సింపుల్ దానికి డెయిటీ అనుగ్రహం వచ్చేస్తా. నేను ఒకరోజు చికెన్ వదిలేసేస్తా, వెజ్ తింటా, సో యూ షవర్ యువర్ గ్రేస్ అపాన్ మీ అన్నది ఎంతవరకు న్యాయం మనం అడిగేదానికి? ఒకవేళ అట్లా వస్తుంది అనుకున్నా కూడా ఇంత చిన్న స్టెప్ తీసుకుంటే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ గ్రేస్, ఎక్స్ యూనిట్ ఆఫ్ గ్రేస్, ప్రాపర్ స్టెప్స్ తీసుకుంటే X+Y+Z యూనిట్స్ కూడా వస్తాయి కదా. అట్లా ప్రాపర్ స్టెప్స్ ఏమొస్తాయి? ఆ డే మొత్తం చాంటింగ్లో ఉండడం, లేదా ఆ డే మొత్తం ఆ డేటీని ఎట్లా ఉపాసించాలో అట్లా ఉపాసన చేయడం, ఒక 3-4 అవర్ టైం పెట్టడం, పూజ రూపంలో పెడతావా, ధ్యానం పెడతావా, జపం పెడతావా, ఏం పెడతావా, అట్లా ఆ అప్రోచ్ తీసుకుంటే బెటర్. బికాజ్ ఇవాళ రేపు అందరూ టైమ్ ఈజ్ వెరీ లిమిటెడ్ టు ఎవ్రీ వన్. సో ఈ స్టెప్స్ తీసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే ఫిజికల్ క్లీన్లీనెస్ పూర్తిగా అవ్వట్లేదు. డైలీ నాన్ వెజ్, ఒకప్పుడు తినే నాన్ వెజ్ కూడా కొంచెం బెటర్ ఉంటుండే, ఫ్రెష్ ఫుడ్ తింటుండే, మసాలాస్ కూడా లిమిటెడ్ ఉంటుండే. ఇప్పుడు అంతా నాన్ వెజ్ అంటే బిర్యానీ, బయట ఫుడ్ తింటారు. అందులో ఎంతవరకు అది స్టోర్డ్ ఫుడ్, ఎంతవరకు అది కరెక్ట్గా చేసిరా లేదా అని చెప్పి మనకు ఐడియా లేదు. సో టాక్సిన్స్ అక్యుములేషన్ ఎక్కువైపోతుంది. మళ్ళీ తినే టైం కూడా ఇప్పుడు మిడ్ నైట్ బిర్యానీ, 4 AM బిర్యానీ అవి ఇవన్నీ తింటారు. సో దీనివల్ల ఏమైపోతారు, ఫిజికల్ క్లీనినెస్ అవ్వట్లేదు, స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కూడా అవ్వట్లేదు. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ కాన్షియస్గా పెట్టుకొని ఒక ఫిట్నెస్ యాక్టివిటీలో లేకపోతే యోగాలో ఉండి ఈ టైంకి నా బాడీ డీటాక్స్ అవసరం, సో ఐ డీటాక్స్ ఇట్ విత్ దిస్ మెథడ్. ఆ డీటాక్స్ కాలే, ఐ డూ సంథింగ్ ఎల్స్. అట్లా వాళ్ళ బాడీస్కి వాళ్ళు రెస్పాన్సిబుల్గా కావాలి. నాకు ఈ పర్టికులర్ డేట్ ఉంది, సరే నాకు ఈ అమ్మవారు లేదా ఈ దేవుణ్ణి నేను ఉపాసన చేద్దాం అనుకుంటున్నాను, అది ఏ రోజైనా చేయొచ్చు. సరే ఆ పర్టికులర్ డే చేద్దాం అనుకున్నా కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, కొంచెం సాక్రిఫైస్ ఉండాలి. జస్ట్ నేను నాన్ వెజ్ ఇంట్లోని కదా సో నాకు దేవుడు ఉండాలి అంటే అది కరెక్ట్ కాదు. ఆ డే పొద్దున్న లేచి 2 o'clock లేచి ఆ ఒక ఇన్ని మాలలు జపం చేయడమా, ఆ ఎనర్జీ జనరేట్ చేయడమా, లేదా అక్కడ ఏమన్నా నీకు వాల్యుయబుల్ థింగ్ను దానం చేయడమా, గుళ్ళోకి వెళ్ళిపోయి ఆ డేట్ని ఇంప్రెస్ చేయడానికి కోసం అని. ఈ స్టెప్స్ తీసుకుంటే రిజల్ట్ ఉంటుంది. కానీ మీడియోకోర్ స్టెప్స్తోని ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే కాదు. అందరు చేసే మిస్టేక్ కూడా అదే. అండ్ మోస్ట్లీ ఎవరైనా కూడా ఒక మాస్టర్ని పెట్టుకోవాలి. వెజ్ నాన్ వెజ్ ఏదైనా పర్లేదు. వెజ్ అయితే మాస్టర్ వెజ్ ఉంటే మీరు వెజ్ పెట్టుకోండి, మీరు నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ మాస్టర్స్ ఉంటారు, చాలామంది దొరుకుతారు. ఎవరినో ఒకరిని పెట్టేసుకొని వాళ్ళ ద్వారా మీరు డేటీని అప్రోచ్ అయినప్పుడు గ్యారంటీడ్గా డేటీని లైఫ్లోకి ఇన్వోక్ చేసుకోవచ్చు. లైఫ్లోకి డైరెక్ట్ ఇప్పుడు బాడీలో మెయింటైన్ చేసుకోవచ్చు కూడా, చేసుకోవచ్చు. ఎనర్జీ లైవ్ ఎనర్జీని మెయింటైన్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసి మెయింటైన్ చేసి ఇఫ్ ఒక ధర్మబద్ధమైన జీవితం గడుపుతా అంటే దట్ ఐ విల్ నాట్ స్పీక్ ఎ లై, ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ అని అనుకున్నట్టయితే యూ కెన్ మెయింటైన్ అ డేటీ ఇన్ యువర్ బాడీ యాజ్ వెల్. డేటీ కెన్ రియలీ చేంజ్ యువర్ లైఫ్, గివ్ యూ సూపర్ నార్మల్ కేపబిలిటీస్, స్పిరిచువల్ పవర్స్ అవి అంటారు కదా, ఇవన్నిటివి కూడా ఇన్వోక్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కామన్గా ఉంటుండే ఒకప్పుడు ప్రతి ఒక్క మనిషికి. ఇప్పుడు మనం చాలామందికి కూడా వాళ్ళ ముత్తాతలు ఇవి చేసేవారు, అవి చూసేవారు, వైద్యం చేసేటోడు, మా ముత్తాత దయ్యం తీసేటోడు, అది అని చెప్పేవాళ్ళు. ఇదంతా ఎందుకు అంటే వాళ్ళు ఇన్వోక్ చేసేవాళ్ళు ఆ టైంలో. వాళ్ళు వెజ్ అయితే వెజ్ డేటీస్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ దేవతల్ని పెట్టుకొని ఉపాసన చేసుకుంటూ ఆ డేటీని వాళ్ళు ప్రసన్నం చేసుకొని వాళ్ళతో మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళ బాడీలో. దాంతో వచ్చిన కేపబిలిటీస్తోని వేరే వాళ్ళని హీల్ చేయడం, ఏదన్నా ఒక్కొక్కరికి ఒక కేపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ తాత మంత్రం వేస్తాడట, ఈ తాత వాటర్ ఎక్కడ ఉన్నాయో చెప్తాడట, ఆయన దాంట్లో ఆయన వైద్యము ఈయన చేత్తోని ఇస్తే మంచిగా జరుగుతుంది, ఇవన్నీ పుకార్లు ఉంటుండే. ఇదంతా సైన్స్ కూడా ఒకప్పుడు. ఇప్పుడు ఆల్ మిక్స్ అయిపోయేసరికి ఇట్లా అవుతుంది. నాన్ వెజ్ అన్నది ఈజ్ నెవర్ ఏ వే, అంటే ఇట్ ఈస్ నాట్ అన్ అబ్స్టకిల్ ఫర్ స్పిరిచువల్ పర్స్యూట్. నాన్ వెజ్ తినుకుంటూ కూడా యూ కెన్ గెట్ ఎన్లైటన్. నాన్ వెజ్లో కూడా స్పెషల్లీ అందరు అనుకుంటున్నట్టు బీఫ్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో తప్పు ఐటమ్ అని కాదు. బీఫ్ అనేది గోమాంసం. అగోరా కల్చర్లో బీఫ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మీట్, ఆల్ మీట్స్ ఆర్ యాక్సెప్టెడ్. ఒక పాయింట్కి వస్తే హ్యూమన్ మీట్ కూడా కన్జ్యూమ్ చేస్తారు, క్యానిబల్స్ అవుతారు అట్లా. సో దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్, నాన్ వెజ్ కల్చర్స్లో దే కెన్ హ్యావ్ బీఫ్.
ఈవెన్ ఇప్పటికి కూడా ఉమ్, మనకు ఆంధ్రాలో అక్కడ ఇక్కడ జాతరలు అయితే ఉంటాయి, ఫిషింగ్ కల్చర్ ఉన్న జోన్స్లలో, కోస్టల్ జోన్స్లలో అక్కడ దున్నపోతు బలిస్తారు. ఉమ్, పూర్వం అక్కడ ఆవును కూడా బలిచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక స్టిగ్మా, గోమాంసం తినడం అన్నది హిందుత్వంకి వ్యతిరేకమేమో అని చెప్పి ఒక రాంగ్ అజెండా పాస్ ఆన్ అయిపోయేసరికి గోవు ఒక్కటే సేక్రెడ్ యానిమల్. మరి నంది ఇప్పుడు దున్నపోతుని బలిస్తారు, ఉమ్, మరి దున్నపోతు కూడా యానిమలే కదా, యమధర్మరాజుకు ఉండే దున్నపోతే కదా మరి. ఉమ్, మరి నంది శివునికే కదా మరి. ఉమ్, అట్లా అన్నీ ఉన్నాయి కదా, అన్ని యానిమల్స్ ఉన్నాయి. అవును. అట్లానే బలి వేరు. ఇప్పుడు మనం ఒక జీవిని హింసిస్తున్నామంటే తప్పు, అది బాధపడుతుంది, ఏడుస్తుంది, కర్మ తాకుతుంది, ఏదో ఉంటుంది. బలి అన్నది ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్. మీరు ఒక జీవిని బలిస్తారు, టైగర్ మిమ్మల్ని బలిస్తుంది ఉమ్, ఫర్ కన్జంప్షన్ ఆఫ్, ఫర్ సర్వైవల్ కోసం అని చెప్పేసి, ఫర్ ఫుడ్ కన్జంప్షన్ కోసం. దేర్ ఈస్ కిల్లింగ్. డెత్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. డెత్ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ లైఫ్. డెత్ ఈజ్ జస్ట్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. లైఫ్ అయిపోయింది, మళ్ళీ డెత్ అయితేనే అది ఇంకో లైఫ్ క్రియేట్ అయ్యేది. అవును. నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళడానికి డెత్ ఈజ్ అ మీడియం, డెత్ ఈజ్ అ సాధన. జీవితం ఉంటూ కూడా, బతికి ఉంటూ కూడా డెత్ని అనుభవించే వాళ్ళు అఘోరాస్. సో వాళ్ళకి ఏముంటుంది అంటే డెత్ అన్నది అంత ఏదో అనిపించేది. లైక్ దే నో దే ఆర్ ఆల్రెడీ డెడ్ కాబట్టి దే నో దట్ డెత్, వాట్స్ సో బిగ్ డీల్ అబౌట్ ఇట్, వీ నో వాట్స్ బియాండ్ దట్. ఏమవుతుంది, ఆ సోల్ ఇట్లా పోతుంది, అట్లా పోతుంది, ఇది అవుతుంది, అవుతుంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇంతగా అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉంటారు. అందుకు వాళ్ళ డెత్ని కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారు. నేను చనిపోయిండు, శ్మశానంకి వచ్చిండు. యాక్చువల్గా అయితే అఘోరా ఉండేసి ఎప్పుడు చనిపోయాడు, ఏం చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు, సోల్ ఉందా లేదా, సరే సోల్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయినా కూడా సోల్ అతను సాధన చేసిన వ్యక్తి అయినా నార్మల్ వ్యక్తి అయినా కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటుంది బాడీలో. ఈ ఎనర్జీ ఎందుకు వేస్ట్గా పోవడం. సో లెట్స్ ఇప్పుడు ఒక అతను బ్యాంక్లో డబ్బులు పెట్టుకుని చనిపోయాడు, ఆ మనీ అట్లే ఉండిపోతాయి కదా. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎందుకు వేస్ట్ ఎట్లా అవుతుంది కదా, సో లెట్స్ యూజ్ ఇట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అన్నట్టుగా అఘోరాస్ కూడా ఏం చేస్తారంటే ఆ మిగిలిపోయిన ఎనర్జీని వాళ్ళు తీసుకుంటారు, తీసుకొని వాళ్ళ బాడీలో స్టోర్ చేసేసి దాంతో లోక కళ్యాణానికి అవసరమైన పనులు కానీ వాళ్ళ సాధనకు కానీ వాళ్ళు అనేది వాడతారు. అట్లా హెవీ ఎనర్జీ ఉంటుంది. ఒక సాధువు ఉండే బాడీలో ఉండే ఎనర్జీ, ఒక యోగి బాడీలో ఉండే ఎనర్జీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక విగ్రహంలో ఉన్నంత అంతకంటే ఎక్కువ కూడా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి సాధకుని శరీరంలో. స్వామి అయితే నేను చాలా రోజుల క్రితం ఒక ఆర్టికల్ చదివాను. ఒక బుద్ధిస్ట్ మాంక్ ఆయన ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. చాలా మంది బుద్ధిస్ట్ మాంకులు చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే దాన్ని కాదని పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు పెట్రోల్ పోసుకొని ఆయన తగలబెట్టేసుకుని మెడిటేషన్ లో కూర్చున్నాడు. చనిపోయే వరకు ఆయన మెడిటేషన్ లోనే ఉన్నాడు. అంటే అసలు ఇంత పవర్ అంటే ఎలా, అంటే ఆ బర్నింగ్ కూడా తట్టుకుని, అంటే నాకు అర్థం కాదు. నేను రీసెంట్ గా ఇంకొక వీడియో చూసా, లాస్ట్ ఇయర్ అనుకుంటా, సియాచిన్ గ్లేషియర్ ఉంటుంది కదా, సియాచిన్ గ్లేషియర్ దగ్గర అసలు జనరల్ గా మిలిటరీ వాళ్ళు తప్ప ఎవరు ఉండరు అక్కడ. అక్కడ ఒక సాధు అంటే ఒక అఘోరా అనుకుంటా ఒక చిన్న గుడ్డ కప్పుకొని శివుడు పాట పాడుతున్నాడు. ఒక ఆఫీసర్ రికార్డ్ చేశాడు అది. వాళ్ళ బాడీ కూడా వార్మ్త్ జనరేట్ చేసుకోగలరు లోపల నుంచి. మీకు ఆ మెకానిజం తెలుసా? ఓకే, ఇప్పుడు ఒకటి ఏంటంటే బుద్ధిస్ట్ అతను ఎందుకు చేసిండంటే, ఒకటి ఆయన ఎన్లైటెన్ మాంక్ అయి ఉండాలి. ఎన్లైట్ అయితే ఏమవుతుందంటే బాడీ అన్నది వాళ్ళకి జస్ట్ వాడతారు అంతే, వద్దనుకున్నప్పుడు వదిలేయగలుగుతారు. బుద్ధిజం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిలీజియన్స్ టు గెట్ ఎన్లైటెన్. ఎందుకు అంటే దీంట్లో మిగతాదంతా ట్రాష్ అంతా పక్క పెట్టి ఓన్లీ మెడిటేషన్ పెడుతురు కాబట్టి ప్రస్తుత కాలంలో ఎక్కువ ఛాన్సెస్ దానికే ఉన్నాయి. మిగతా అన్ని కూడా బిలీఫ్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతున్నాయి. అతను ఏం చేస్తాడంటే ఆ టైంకి ఎప్పుడైతే బాడీ బర్న్ అవుతుందో ధ్యానంలో కూర్చొని సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఇక బాడీతో టచ్ అయ్యలేడు కాబట్టి హీ విల్ నాట్ సఫర్, ద బాడీ విల్ సఫర్ అంతే. ఒక మెషిన్ లాగా డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాడు. అయితే స్వామి, ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఇప్పుడు తాంత్రిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా సినిమాల్లో మనం చూసాము, బయట కూడా రెగ్యులర్ వింటూ ఉంటాం. చేతబడి చేశారని, బాణామతి, చిల్లంగి, ఇలా రకరకాల పేర్లు మనం వింటూ ఉంటాం కదా. అసలు ప్రెసెంట్ డేలో అవి వర్కౌట్ అవుతాయి? అసలు చేయగలరా ఎవరన్నా? ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఉన్నాయా అంటే ఉన్నాయి, బట్ అందరూ అనుకున్నట్టు అందరికీ జరగదు. ఉమెన్ మోస్ట్లీ వాళ్ళకి జరగకపోయినా కూడా జరిగిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మీ ఎనిమీ
ఈజ్ విల్లింగ్ టు పుట్ మనీ ఫర్ యువర్ డిస్ట్రాక్షన్ అన్నప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్. ఫ్రీగా అయితే జరగదు, ఎవరు బ్లాక్ మ్యాజిక్ కూడా ఫ్రీగా చేయరు. దే విల్ చార్జ్ మనీ, హోమంకింత పూజకింత అది ఇంత ఇది ఇంత అని చెప్పి దే విల్ చార్జ్ మనీ అండ్ దే విల్ డూ ఇట్. ఫర్ డూయింగ్ దట్ పర్సన్ విల్ ఆల్సో ఫేస్ కర్మ, సివియర్ పనిష్మెంట్. అతను ఎన్లైటన్మెంట్కి వెళ్ళకుండా అలానే ట్రాప్ అయిపోతాడు. కొన్ని జన్మల వరకు ట్రాప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదో మనీకి అని చెప్పి ఎవరో లూర్ చేయగానే టెంప్ట్ అయిపోయేసరికి సాధన అనేది రివర్స్ అయిపోతుంది. ఎట్లనైతే ప్రోగ్రెస్ అయిపోయిందో అంతకి కిందికి ఇంకా పడిపోతాడు. మళ్ళీ పైకి రావడానికి ఇట్స్ లైక్ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ స్పిరిచువల్ పాత్ అనేది. పైకి ఎక్కినట్టు ఉంటుంది, ఒక చిన్న మిస్టేక్ అయిపోయింది మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఆ ట్రాప్లో పడిపోయేటోళ్ళు వీళ్ళందరూ చేసేవాళ్ళు. బట్ ఉన్నాయి మోస్ట్లీ బిజినెస్ మెన్ కావచ్చు, పెద్ద బిజినెస్ మెన్ నేను చూసినంత వరకు అయితే, ఎస్పెషల్లీ పాలిటీషియన్స్, పీపుల్ హూ ఆర్ ఇన్ టు పాలిటిక్స్, వాళ్ళు చేస్తుంటారు. ఈవెన్ నేను ఈ పాత్రలోకి వచ్చింది కూడా మా రిలేటివ్స్ నాకు చేయడం వల్ల. మీ మీద నా మీద పర్సనల్గానే ఏదో ఒకటి చేయాలి అని ఇంటెన్షన్లో నా హెయిర్ తీసుకోవడం, నా నెయిల్స్ తీసుకోవడం, నా డేట్ ఆఫ్ బర్త్లో అవి తీసుకోవడం, దాని ఒక తాంత్రికునికి అప్పచెప్పి అంతో ఏదో చేయించడం, ఆ దయాలం పంపించడం, అదంతా నేను లైవ్ ఎక్స్పీరియన్స్ అయ్యి, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను దీంట్లోకి డెప్త్గా రాని కూడా అదే. చాలామంది దగ్గర తిరిగాను నేను, నాకేమన్నా హెల్ప్ చేస్తారేమో, రెమెడీ ఉంటుందేమో అని. బట్ మెజారిటీ దే కుడెంట్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఏదో ప్రిటెండ్ చేసి అయిపోయింది నీకేం లేదు నువ్వే అనుకుంటున్నావు అని చెప్పి పంపించటం. బట్ ఐ నో దట్ దిస్ థింగ్ ఈజ్ దేర్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అని చెప్పి. సో అప్పుడు నేను అనుకున్నాను, రైట్ మనమే నేర్చుకుంటే అయిపోతుంది కదా ఇదేదో నా ఇంటెన్షన్ ఉంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఐ రియలీ గాట్ ఇన్ టు ఇట్. అట్లా మీ మీద బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు మీకు హెల్త్ ఫిజికల్గా బాగా డ్యామేజింగ్గా ఉండిందా, మెంటల్గా బాగా డ్యామేజింగ్గా ఉండిందా, రెండునా? బ్లాక్ మ్యాజిక్ ఏంటంటే దాంట్లో రకరకాలు ఉంటాయి. సమ్వన్ ఉన్నాడు, దట్ సమ్ ఎక్స్వైజెడ్ పర్సన్ ఉన్నాడు, అతనికి వి కెన్ కాజ్ మెంటల్ ఇన్స్టెబిలిటీ. అతను పిచ్చి పట్టేటట్టు చేయొచ్చు, పిచ్చోడు అయిపోతాడు మనిషిగా, ఉంటాడు వాంది వాడు ఏదో అరవడం చేయడం, సైకలాజికల్గా ఇన్స్టేబుల్ అయ్యేటట్టు చేయొచ్చు. ఇంకోళ్ళు వచ్చేసేసి ఏముంటుంది దీంట్లో మెజారిటీ పిచ్చోళ్ళు ఇంకోటి మారణం ఉంటుంది, విచ్ ఇస్ డెత్. ఇవి కాకుండా మిడ్లో కూడా కొన్ని ఉంటాయి, ఫీవర్ వచ్చేటట్టు చేయడమా, లేకుంటే డబ్బులు రాకుండా చేయడమా, అతనికి ఫెయిల్యూర్ వచ్చేటట్టు చేయడమా, దీని అన్నిటికీ పనిష్మెంట్స్ ఉంటాయి చేసినందుకు. బట్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. సమ్ పీపుల్ అవుట్ ఆఫ్ దర్ ఫూలిష్నెస్ వీళ్ళు దీంట్లో పడిపోతారు. ఇద్దరు చేపించేటోడు చేసేటోడు, ఇద్దరు ఆ ఫూలిష్నెస్లోకి వెళ్ళిపోయి ఇద్దరు కూడా దాని తగ్గ పనిష్మెంట్ అన్నది గోత్రు అవుతారు. ఇవి ఉన్నాయి. ఇవి ఎందుకు ఉన్నాయంటే, మరి ఎందుకు అఘోరాలు ఇవి ఒక చెడు విషయం ఎందుకు ఉందంటే, ఇది కేవలం లోక కళ్యాణం కోసం వాడడానికి మాత్రమే ఉన్నాయి. సమ్ పవర్ఫుల్గా ఉండి మనీ రాజకీయ బలమా డబ్బు బలం వలన అతను ఇంకొక అతన్ని హింసిస్తుండు, అతన్ని ఏదో ఇబ్బంది పెడుతుండు, అతన్ని చాలా అన్యాయం చేస్తుండు అన్నప్పుడు ఈ థర్డ్ అఘోరా అనేటైనా ఓకే తప్పు కదా, ఈ దిస్ నీడ్స్ టు స్టాప్ అన్నట్టు ఇంటెన్షన్లో అతను వాడతాడు అంతే. నాట్ మనీ కోసం కానీ లేకపోతే ఏదో ఎక్స్పెక్ట్ చేసి అట్లా ఏమి ఉండదు, అట్లా చేయరు ఇవ్వరు. ఈ డబ్బులకి వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ కూడా దే విల్ ఫేస్ కర్మ, సివియర్ కర్మ. మన అరుంధతి మూవీలో కూడా అదే ఉంటుంది కదా. అవును. వాడు ఏం చేస్తాడు, సాధన అని చెప్పి వెళ్తాడు, గురువు తీసుకుంటాడు, ఆ ఇంటెన్స్ చాలా తక్కువ టైంలో వాళ్ళు ఆ పాయింట్కి వస్తాడు. ఒక నార్మల్ ఒక అడిక్ట్ అయ్యి ఉండి కూడా గురువుని దొరకగానే ఆ ఇంటెన్స్ హై అండ్ సాధన చేసి వాని అంతా చేసేసరికి గురువు పర్మిషన్ లేకుండా అలాగే బయటకు వస్తాడు, మిస్యూజ్ చేసేస్తాడు. ఇప్పుడు ఇదే వీడు ఒక రివెంజ్ తీసుకుందాం అనుకున్నా కూడా ఒక కత్తి తీసుకొచ్చి ఇంకేమన్నా ఫిజికల్గా వెళ్తానేమో పనిష్మెంట్ ఒక లెవెల్ వరకే ఉంటుండే, వాడు చనిపోతుండేనా మళ్ళీ రీబర్త్ ఏదో అవుతుండే. కానీ వీడు ఏం చేసిండు, ఎనర్జీస్ని మిస్యూజ్ చేసిండు అక్కడ. అప్పుడు ఏమైపోయింది, ఊహకు అందనంత పనిష్మెంట్ తీసుకున్నాడు వాడు. ఎవ్వరికి కూడా కళలో కూడా రానటువంటి పనిష్మెంట్ అది. అంటే ఒక సమాధి దాంట్లో ట్రాప్ అయిపోయి వన్ బాడీ డెడ్ అయిపోయి అది కుళ్ళిపోతూ ఉండడం, వాళ్ళ మదర్ అక్కడే బయట ఆమె చనిపోయి అక్కడే వెయిట్ చేస్తుండడం. ఇది మళ్ళీ ఇండియన్ మదర్ కూడా అలా డిపిక్షన్, చనిపోయినా కూడా నా కొడుకు మంచోడే అని. వెస్టర్న్ మదర్ అయితే వెళ్ళిపోతుండే, ఇంకో లైఫ్ తీసేసుకుంటుండే. ఇంట్రెస్టింగ్. ఇండియన్ మదర్ కాబట్టి ఆగమ్మ అబ్బాయి పైన ఉన్నాడు రా అనుకుంటా, స్టిల్ వాడిని బయటకు తీయడానికి ఆత్మతోని ప్రయత్నం. వాడు బయటకు వచ్చినా మళ్ళీ చేస్తాడు.
ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఏంటంటే ఈవెన్ దో వాడు మిస్టేక్ చేసినా కూడా చేసిన మిస్టేక్కి ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్ తీసుకున్నాడు, బట్ హీ వాజ్ అన్ అఘోరా సాధక్ సమ్వేర్. సో వానికి అందుకు వానికి మోక్షం కూడా దొరికింది. ఇన్ ది ఎండ్ హీ గాట్ డిజాల్వ్ అయిపోతాడు, రీబర్త్ ఉండదు. అరుంధతికి రీబర్త్ ఉంటుంది. పవర్ ఆఫ్ సాధన చెప్తున్నా అంటే పనిష్మెంట్ అట్లా ఉంటుంది, రివార్డ్ కూడా ఈ గాట్ ద రివార్డ్ లాస్ట్కి. అరుంధతి వచ్చి ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే వానికి ఏదో పనిష్మెంట్ ఇచ్చాడు అనిపిస్తుంది పొడవంగానే. పనిష్మెంట్ వానికి ఫ్రీడమ్ ఇస్తారు, వానికి ఒక బ్లెస్సింగ్ ఇస్తుంది దేవుడు శివుడు. చేసినావు మిస్టేక్ చేసినావు అయిపోయింది, నీ కర్మ అయిపోయింది ఇక. సో నవ్ ఈ యొక్క వాట్ ఎవర్ నువ్వు చేసిన సాధనకు వచ్చిన ఫలితం లెక్క ఇట్స్ టైమ్ టు మోక్షం అని చెప్పేసి అరుంధతి పొడవంగానే వాడు డిజాల్వ్ అయిపోతాడు, రిలాక్స్ అయిపోతాడు. అరుంధతి మళ్ళీ లైఫ్లో వెళ్ళిపోతుంది, మళ్ళీ బర్త్లా చిక్కపోతుంది. అల్టిమేట్గా పశుపతి వాన్ ద గేమ్ అంతే కదా. అరుంధతి కూడా మోక్షం రావాలి. అరుంధతి కూడా ఏంటిది, ఆమె కూడా కర్మ అనుభవిస్తుంది. మన పనిష్ చేసేటప్పుడు షీ కూడా పనిష్డ్ ఇన్ డిఫరెంట్ వే. మిస్టేక్ చేసిండు, సరే అది చేయండి, అట్లా చేయండి ఇట్లా చేయండి, ఒక క్రూయల్గా ఏదో చేయాలని పోతుంది. ఒక ఆ లాస్ని కొంచెం తప్పుగా మిస్యూజ్ చేస్తే తను అండ్ డెత్ పెనాల్టీ ఇచ్చేది ఉండే. నేను చంపేయండి, ఈజ్ థ్రెట్ టు ద సొసైటీ, జస్ట్ కిల్ హిమ్ అన్నట్టుంటే అయిపోతుండే. కానీ లేదు అని టార్చర్ చేయాలి, ఇట్లా చేయాలి, ఈమె పర్సనల్ గ్రడ్జ్ కూడా పెట్టేస్తుంది దాంట్లో ఆ పనిష్మెంట్స్లో. ఇప్పుడు అదే కర్మ ఆమెకు కూడా ఏమైపోతుంది, మళ్ళీ ఇంకో అఘోరా దగ్గరకు పోతుంది. ఎట్లా ఏం చేయాలి, నేను ఆగం చేయాలి, ఎట్లా చేయాలంటే అఘోరా చూస్తాడు. ఇట్లా ఎవరో స్వామీజీ ఎవరో చూసేసి నువ్వు తప్పు చేసినావు ఆ విషయం బయటికి చెప్పకుండా వాని నువ్వు అట్లా చేయడం తప్పు, కూడా పనిష్ డిఫరెంట్ వే. నువ్వు చంపేసినా కూడా ఒక వేరే ఉంటుండే, బట్ యూ టార్చర్ దట్ పర్సన్ కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ దట్ టార్చర్. అప్పుడు రెండు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది, వాడు శాంతి అవుతాడు, ఏదో ఒకటి అవుతాడు అని చెప్పేసి ఆ టార్చర్ ఆమెను చంపుతాడు. ఆ నెత్తి మీద కొట్టి 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 ఈమె టార్చర్ అనుభవించి ఇట్స్ అ పెయిన్ఫుల్ డెత్ కదా, నాట్ ఎ క్విక్ డెత్. సో అప్పుడు శాంతి అయిపోతాడు మళ్ళీ. అంటే దీంట్లో ఒక స్పిరిచువల్ పర్స్పెక్టివ్ అనుకుంటే చాలా కొత్త పర్స్పెక్టివ్ అంటే ఇది రియల్ పర్స్పెక్టివ్, రియల్ మీది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ మేడ్, చాలా ఇష్టం. బెస్ట్ మూవీస్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మూవీస్ వల్ల అఘోరా అనగానే నన్ను అనలేక అనుకున్నాడు, వీడేం చేస్తాడు, వీడెక్కడ ఏం చేసిండు అని చెప్పి. అవును కరెక్ట్, అది కూడా ఉన్నది. సో స్వామి అయితే నాకు లాస్ట్ ఫ్యూ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, దాంతో ఐ విల్ కంక్లూడ్. ఇప్పుడు ఏంటంటే హిందూ సాంప్రదాయంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఫస్ట్ వాళ్ళని కాలుస్తారు. కాల్చిన తర్వాత పిండం పెడతారు కొన్ని రోజులకో, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, కొన్ని రోజులకు ఆ పిండం పెడతారు. ఆ పిండం పెట్టిన తర్వాత వచ్చి కాకులు తింటే వాళ్ళకి పీస్ఫుల్ అయిపోయినట్టు, వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతారు వేరే లోకాలకు అని నమ్ముతారు కదా. సో ఇందులో కల్చరల్ ఇంపాక్ట్ ఎంత ఉంది, ఫ్యాక్ట్స్ ఎంత ఉన్నాయి, సైన్స్ ఎంత ఉంది, స్పిరిచువాలిటీ ఎంత ఉంది? అది దీంట్లో వచ్చేసి ఏంటంటే డెత్ అయిపోయిన తర్వాత మన టైం జోన్ నుంచి వాళ్ళు వేరే టైం జోన్కి ఎంటర్ అవుతారు. ఇప్పుడు డ్రాగన్ బాల్జీ ఐడియా ఉందా? అందులో గోకు ఎవరిని కొడదామన్నప్పుడు ఒక టైం క్యాప్సూల్ ఏదో పెట్టుకుని పోతాడు. ఇట్లు 1 day అయితే అటు 1 year టైం వస్తుంది. ఆ 1 yearలో బాగా మజిల్స్ అన్ని వేసి వచ్చి ఫైట్ చేస్తాడు. అట్లా ఫిజికాలిటీ నాన్ ఫిజికాలిటీ కూడా అట్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకయ్యే టైం వేరు, అక్కడ జరిగే టైం వేరే ఉంటుంది. సో ఆ 10 days కానీ లేదా 1 day కానీ సోల్ అయిపోయింది అన్నప్పుడు డిపెండింగ్ ఆన్ ద సోల్ ఇలా చాలా సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. యోగి అంటే డైరెక్ట్ అయిపోయింది, అతనికి ఏం అవసరం లేదు. అతను పోయిన బాడీని గుడి కట్టుకొని మనం పూజ చేసుకొని ఆ ఎనర్జీని యంత్రం ఎట్లనైతే మనం మాట్లాడినాము సెల్ఫ్ సస్టైనింగ్ ఎనర్జీ లేక అది కూడా అయిపోతుంది కాబట్టి మొక్కుతాం. బట్ నార్మల్ పర్సన్ అన్నప్పుడు చెప్పలేము, చేసిన పాపకర్మలను బట్టి దీన్ని బట్టి రకరకాల రీజన్స్ని బట్టి ఆ సోల్ రకరకాల విషయాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పిండం పెట్టడం కానీ ఈ కాకి ఫుడ్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఒక టైంలో ఈ ఏదైతే నాన్ వెజ్ సైన్స్ ఉందో ఈ స్పిరిచువల్ సైన్స్ అఘోరా సైన్స్ అనేది ఒక టైంలో వెళ్ళిపోయేసేసి వెజ్ సైన్స్ టేకప్ చేసేసింది. దీన్ని టేకప్ చేసి దాన్ని మిక్స్డ్గా చేసేసేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్యూనిటీ వాళ్ళే వీటి చేయాలి వీటిని చూసుకోవాలి అన్నట్టు గ్రూప్లో తీసుకొని ఆ మెథడ్స్ని మాత్రమే తీసుకుపోతుంది. ఇన్ రియాలిటీలా దెర్ ఆర్ మెనీ వేస్ టు మేక్ ఎ సోల్ పీస్ఫుల్. డెడ్ బాడీని చనిపోయినప్పుడు పీస్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మనం పాటించే మెథడ్స్ అన్నీ కూడా నాట్ సో సొఫిస్టికేటెడ్ మెథడ్స్.
యాక్చువల్ మెథడ్ వచ్చి వేరే ఉంటుంది. దట్ అబ్బా ఒక క్లాత్ కానీ ఆ డేటా అనేది ఉండాలి. ఒక అఘోరా నిజంగా ఒక సాధకుడు అయ్యేటోడు ఉంటే అతని తపశక్తితోనే ఆ సోల్కి ఒక గ్రూప్ ఆఫ్ ఒక యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేసేసి ప్లజెంట్నెస్లోకి తీసుకుపోయి హ్యాపీగా వెళ్ళిపోయేటట్టు చేయగలుగుతాడు. ఇప్పుడు మరి అట్లా అని చెప్పి ఇవి చేయొద్దా అంటే చేయాలి. ఇప్పుడు ఏం చేయకుండా ఉండే బదులు ఏదైనా ఒకటి అయితే ఉంటుంది కదా సంథింగ్. ఇవి పాటించాలి. పాటిస్తూ కూడా మోస్ట్లీ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ బీ గుడ్ డూ గుడ్ అంతే. ఇప్పుడు అతను ఎన్ని పాపాలు చేసి వాళ్ళ పేరెంట్స్ ఎన్ని పిండాలు ఎన్ని పెట్టి కాకి కాదు కుందేలకి ఎన్ని పెట్టినా కూడా ఇట్ వోంట్ హ్యాపన్. ఇట్ విల్ గో త్రూ వాట్ ఇట్ హ్యాస్ టు గో త్రూ. సఫరింగ్ అనేది ఉంటుంది. కాకి తీసుకోవడం అన్నది అయితే నిజం కాదు. కాకి వచ్చి తింటనే తిన్నట్టు లేకపోతే లేదు అట్లా ఏం లేదు. కాకి పెట్టే బదులు అట్లా గాలికి పెట్టే బదులు జెన్యున్గా నేను యానిమల్కి పెడతా అని చెప్పి కుక్కలకో యానిమల్స్కో హ్యూమన్స్కో అన్నదానం చేస్తే వాళ్ళు తిన్నప్పుడు థ్యాంక్ యూ చెప్పుకుంటారు కదా. దాంతో ఆ ఎనర్జీ అనేది ఆ సోల్కి వెళ్ళిపోతుంది. మనం ఒకవేళ నేను ఆయన పేరు మీద చేస్తున్నా అన్నదానం అంటే వీళ్ళు చెప్పే థ్యాంక్ యూ ఎనర్జీ అనేది ఆ సోల్కి వెళ్ళిపోయి సోల్ ప్లజెంట్గా వెళ్ళిపోతుంది. దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ దొరికి బాడీ ప్లజెంట్ అయిపోతుంది. అట్లా మోస్ట్లీ అన్నదానం కూడా అంత ఏదో సాంబారు రైస్ వాటర్ పెట్టి పెట్టినామని కాకుండా ఒక్కరికి పెట్టినా పర్లేదు, ఫుల్ ఫ్లెజ్ పెట్టాలి. ఆ థ్యాంక్ యూ అనేది రావాలి మన లోపల నుంచి. మనకి నచ్చిన ఫుడ్ వెజ్ నాన్ వెజ్ మన ఇష్టం, మనకి ఏం నచ్చుతుంది మనకి తృప్తిగా పెడితే అప్పుడు ఆ రిజల్ట్ జరుగుతుంది. మన వాళ్ళకి ఏంటంటే 100 మందికి వేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది కదా, సో సాంబార్లో నీళ్ళు పోద్దాం అదే అవుతుంది. చూసి అక్కడిక్కడ అన్నదానం మేము తింటా ఉంటాం అప్పుడప్పుడు, కంటెంట్ ఉండదు, థ్యాంక్ యూనేసే రాదు, ఏముంది దీంట్లో అన్నట్టే అయిపోతుంది. అక్కడ మిస్టేక్ అవుతుంది చాలా. అందరు చేసే అన్నదానంలో మిస్టేక్ ఇదే. సో స్వామి, రెగ్యులర్ పీపుల్ అందరికి అర్థమయ్యేలాగా కొన్ని ఎన్లైటెండ్ బీయింగ్స్ కొంతమంది, నేను ఎవరైతే అనుకుంటున్నానో వాళ్ళ పేర్లు చెప్తాను, ఎన్లైటెండా కాదా నాకు తెలీదా, మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. నేను చెప్పేస్తా, వేరే వాళ్ళ పేర్లు వద్దు. సద్గురు, నిత్యానంద, వీళ్ళిద్దరు ఎన్లైటెండ్. అంటే స్పిరిచువల్ పాత్ కాకుండా నేను వేరే వాళ్ళ పేర్లు చెప్పాలనుకుంటున్నాను. అసలు అలాంటి వాళ్ళు ఉండరా? ఎన్లైటన్మెంట్ కోసం అదొక అటైన్మెంట్ కదా, హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉండాలి, చాలా ఫ్యాక్టర్స్ లైన్లో పడితే. సో ఇప్పుడు డోంట్ యూ థింక్ ఎలాన్ మస్క్ ఇలాంటి వాళ్ళు ఎన్లైటెండ్ కాదని? నో ఛాన్స్. నోవేర్ నియర్ టు దీస్ థింగ్స్. దే ఆర్ గుడ్ బిజినెస్ మెన్, వెరీ ఇంటెలెక్చువల్ పీపుల్, కానీ స్పిరిచువల్ కాదు. ఈవెన్ పోపే స్పిరిచువల్ కాదు, అంతెందుకు. ఈజ్ నాట్ ఎన్లైటెండ్.